గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. విభజన అనంతరం ఏపీ తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారంలో కేంద్రం ఘోరంగా విఫలం. ఏ అంశంపైన కేంద్రం సరిగ్గా వ్యవహరించడం లేదు. ఈ అంశంపైన ఇద్దరు కలిసి కూర్చుని ఏకాభిప్రాయంతో రమ్మంటున్నారు. మా మధ్య ఏకాభిప్రాయమే ఉంటే కేంద్రం అవసరం ఏముంటుంది? విభజన చట్టం షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలకు సంబంధించిన ఆస్తులు అప్పుల పంపిణీపై స్పష్టత ఇచ్చి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కావు. షెడ్యూల్ 9లోని సంస్థలోని ఉద్యోగుల విభజన హెడ్ క్వార్టర్ అన్న పదానికి కూడా నిర్వచనం కేంద్రం చెప్పలేదు. ఈ కామెంట్స్ ఎవరో చేసినవి కావు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి కొద్ది రోజుల క్రితం రిటైర్ అయిన ఐవైఆర్ కృష్ణారావు చేసిన కామెంట్స్. ఆయన పదవిలో ఉన్నన్నాళ్ళు మాట్లాడడానికి పదవి అడ్డు వచ్చి ఉండొచ్చు, కానీ పదవిలో రిటైర్ అయిన తర్వాత నిష్కర్షగా మాట్లాడిన మాటలు నిజంగానే కేంద్రం తప్పు చేస్తుంది, కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల్ని ఒక పెద్దన్నగా పరిష్కరించాల్సిన కేంద్రం పరిష్కరించకుండా చోద్యం చూస్తుండడం వల్లనే రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి అనే ఐవైఆర్ కృష్ణారావు మాటల్లో వాస్తవం ఎంత అనేది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్లో డిబేట్ నెంబర్ 1. ఈ డిబేట్లో పాల్గొనడానికి దినకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, విష్ణువర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు, అలాగే భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు, శాసనమండలి సభ్యులు కూడా, అలాగే మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాకే శైలజానాథ్ గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా శైలజానాథ్ గారు, ఐవైఆర్ కృష్ణారావు గారి కామెంట్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన డైరెక్ట్గా అటాకే. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇవాళ పడుతున్న ఇబ్బందులు ఎందుకు అని అంటే, ఈ మాట ఎందుకు అంటున్నానంటే మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ అంశం తెర మీదకి వచ్చినా ఏ అంశాన్ని ఎందుకు ఇంత లేట్ అవుతుందన్నా ఉద్యోగులు లేరు, అధికారులు లేరు, కేంద్రం ఇంతవరకు విభజనే చేయలేదు, మాకు అధికారులనే కేటాయించలేదు, పథకాలు ఎలా ముందుకెళ్తాయి, ఇలాంటి మాటలే వచ్చాయి. ఆంధ్ర అదే మాట్లాడింది, తెలంగాణ అదే మాట్లాడింది. సో ఆయన కూడా అదే మాట్లాడారు. నిజంగానే కేంద్రం చోద్యం చూస్తుంది అనుకోవాలా? ఇక్కడ ఇదొక కాంట్రడిక్షన్స్ ఉన్నాయి దీంట్లో, అట్లాగే పారాడాక్స్ కూడా కనిపిస్తుంది నాకు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాము చాలా విజయవంతంగా ప్రభుత్వాలు నడిపిస్తున్నామని, ప్రజలకు అన్ని సౌకర్యాలు కలగజేస్తున్నామని, ఇంకా స్వర్గానికి వారు దించు ద్రవులు పెట్టామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర పనిచేసేటైన ముఖ్య కార్యదర్శి గారేమో వారు మాట్లాడచ్చో మాట్లాడకూడదు నాకు తెలియదు, కానీ ఎందుకంటే వారు చాలా నిర్ణయాలు కీలకంగా బాధ్యత వహించి ఉంటారు. అంటే పురంధేశ్వర గారు మాట్లాడుతూ మాకు యూసీ కూడా రాలేదు, ఏం చేశారని అడిగిందాం ఒకసారి. మేము 1800 కోట్లు 2000 కోట్లు ఇచ్చాము రాజధానికి, ఇంతవరకు యూసీ కూడా రాలేదు అని బీజేపీ నాయకురాలు పురంధేశ్వర్ గారు కామెంట్ చేశారు. సో దానికంతా కృష్ణరావు గారు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం దాంట్లో ఉంటుంది. సో కృష్ణరావు గారు అన్నట్లు కేంద్రం పెద్దన్నగా ఉండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఒక జరిగిపోయిన సంఘటన, చట్టం అయిన సంఘటన, కూర్చొని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన. బట్ అట్ ద సేమ్ టైం ఏదో కృష్ణరావు గారు ఎందుకు ఆ మాట మాట్లాడి నాకు అర్థం కాదు. ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇద్దరు సీఎంలు ఒకరికొకరు శాలువాలు కప్పుకుంటూ ఉన్నారు, ఇద్దరు సీఎంలు ఆఖరి పరస్పరం చాలా హ్యాపీగా అన్ని సమస్యలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అట్లాగే పైన కూడా ఇక టీఆర్ఎస్కి ఏమన్నా బీజేపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయో లేదని చెప్పలేను, కానీ తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య సత్సంబంధాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే రెండు కలిసే ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఫెయిల్ అవుతుంది ఎక్కడ అన్న విషయాన్ని చెప్పాల్సింది కృష్ణరావు గారు. ఎవరు ఫెయిల్ అవుతూ ఉన్నారు అని అది చెప్పకుండా కేంద్రం కారణం ఏదో బ్రహ్మభారతం లాగా మిథ్యలాగా మాట్లాడే కేంద్రం ఉదాహరణకు రాజధాని విషయంలో 22,000 కోట్లు 24,000 కోట్లు ఇస్తారని చెప్పింది. అట్లా లోటు బడ్జెట్కు డబ్బులు ఇస్తామని చెప్పింది. వెంకయ్యనాయుడు గారు చాలాసార్లు నేను డబ్బులు ఇస్తామని చెప్పారు రకరకాల పద్ధతుల్లో. తెచ్చుకోవాలి, విఫలమవుతా ఉన్నారా మీరు? అట్లాగే ఎంప్లాయీ అంటే మీరు కేంద్రం నిలదీయండి, కేంద్రాన్ని మీరు నిలదీయండి. మిమ్మల్ని ఏం చెప్పండి, సమస్య ముందుకు వెళ్ళాలి కదా అని అడగండి. అడిగిన దాఖలే లెటర్లు పెట్టినామంటున్నారు, కానీ అడిగిన దాఖలా అయితే ఎక్కడ గట్టిగా ప్రతిరోజు చేసిన దాఖలా అంటే ఎక్కడ లేదు. ఓకే దినకర్ గారు, 18 నెలలైనా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా సమస్యలు ఉన్నాయి. అది నీటి పంపకాలు కావచ్చు, ఉద్యోగుల పంపకాలు కావచ్చు, విద్యకు సంబంధించిన కొన్ని అంశాల్లో కావచ్చు, చాలా రకాల అంశాలు ఉన్నాయి. అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొన్నటిదాకా గొడవైన, ఆఫీస్ బిల్డింగ్ గొడవైన, ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తుల గొడవలు అవుతున్నాయి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. 18 మాసాలైనా కూడా ఇలా ఉన్న కారణం కేంద్రమే అనేది కృష్ణారావు గారి మాట. మరి కేంద్రమే అయినప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామి కదా కేంద్రంలో, అలాగే రాష్ట్రంలో బీజేపీ భాగస్వామి కదా, ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్నకు సమాధానం పట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. తర్వాత వారన్నట్టు నిజానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరి మధ్య ఈ మధ్య సఖ్యత ఉంది. మధ్యలో కొంచెం నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నా ఈ మధ్య కొంచెం ఫ్రెండ్షిప్, అన్నయ్య వదిన, మా వదిన అనే స్థాయికి వెళ్ళింది కేసీఆర్ గారి
ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు. సో ఈ పరిస్థితుల్లో కేంద్రం చెప్తుంది ఏంటంటే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తుంది. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం అనడంలో తప్పేంటి అనేది కృష్ణారావు గారికి ఎందుకు తప్పుగా కనపడిందో, మేమే కూర్చొని మాట్లాడుకునే లెక్కైతే మీరెందుకు అనే స్థాయిలో వారు ప్రశ్నించారు. సో ఏం జరుగుతుంది అసలు? ఇది ఆయన వ్యాఖ్య కూడా ఆ రోజు అన్ని అంశాల మీద కాదు, కొన్ని అంశాల మీద చేసిన అంశాలు చెప్పినప్పటికీ కూడా ఇంకా కావాల్సిన అయితే ఈ ముఖ్యంగా షెడ్యూల్ 9కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ డివిజన్లో బాగా తీవ్రమైనటువంటి జాప్యం జరగటం వల్ల పరిపాలన కూడా కొంత ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఆయన డైరెక్ట్గా పరిపాలనకి సంబంధించినటువంటి అధిపతి కాబట్టి ఆ ఇబ్బంది ఆయన ఈ 1.5 year పడినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఆ ఇబ్బంది కోణంలో చెప్పడం జరిగింది. విభజన జరిగేటప్పుడే, ఎందుకంటే ఇది ఇంత మొత్తం గందరగోళానికి కూడా గల కారణం ఏంటంటే ఆ రోజు విభజన అనేది హడావుడిగా చేయవలసినటువంటి పరిస్థితి రావటము, చేయటము, అన్ని విషయాల్ని కూడా కన్సర్న్ తీసుకోకుండా చేయటం వల్ల ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఈ ఇబ్బందులన్నీ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మీరు గమనించినట్లయితే ఈ ప్రభుత్వానికి సంబంధించి గతం 18 నెలల నుంచి ఏ సందర్భాల్లో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అప్పీల్ చేయటము, అప్పీల్ చేసిన తర్వాత సాధించుకున్నవి కొన్ని, ఇంకా రావాల్సినవి కొన్ని, స్టిల్ ఈ రోజు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇంకా స్పష్టంగా మీరు గమనించినట్లయితే 2 రోజుల క్రితం ఆర్థిక కార్యదర్శి ఎవరైతే ఉన్నారో పివి రమేష్ గారు ఫైనాన్స్ మినిస్టర్స్ మీట్లోకి వెళ్ళి ఈ రేపు రాబోయే బడ్జెట్లో ఏమేమి ప్రపోజల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండాలి అనే ఉద్దేశంలో కూడా చాలా స్పష్టంగా ఆయన అడగటం జరిగింది. రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఫండ్ అయితేనేమి, లోటు బడ్జెట్కి 2200 కోట్లు పోగా మిగతా 13,000 కోట్ల రూపాయలు అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన 9th షెడ్యూల్కి సంబంధించిన విభజనలో ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తీర్చే విషయంలో అయితేనేమి, ఏ అయితే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఇక్కడ మాకు అలాట్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఫండ్స్ అయితేనేమి, అన్ని అంశాలని కూడా కూలంకుషంగా రేపు బడ్జెట్లో ఏమేమి కావాలి అనేది చాలా స్పష్టంగా మన ఆర్థిక మంత్రి గారు అరుణ్ జైట్లీ గారిని అడగటం జరిగింది. దానికి సంబంధించి ఫాలోఅప్ కోసమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మంత్రిని కలవటం, రేపు ప్రధానమంత్రి గారిని కలిసి తప్పనిసరిగా ఈసారి వచ్చే బడ్జెట్లో ఏ అయితే ఉన్నాయో, లాస్ట్ 1 year కూడా ప్రాక్టికల్గా కొన్ని దేశ ఆర్థిక పరిస్థితి కూడా కొంత కన్సర్న్లోకి తీసుకొని పడుతున్నటువంటి ఇబ్బంది కూడా అక్కడ ఏదైతే ఉందో, గ్లోబల్ మార్కెట్ పరంగా ఎక్స్పోర్ట్స్ ఎక్కడైతే తగ్గిపోయి వాళ్ళు కూడా ఫండ్స్ కోసం ఇబ్బంది పడ్డారో దాని నుంచి ఇది ప్రత్యేకమైనటువంటి కేసు, దాని ఇబ్బందిని మీరు కన్సర్న్గా చూపించి దీన్ని డైల్యూట్ చేయొద్దు. ఇక్కడ ఈ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఏదైతే ఉందో 2003లో ఉత్తరాఖండ్కి హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చినటువంటి స్పెషల్ ప్యాకేజ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం ఏదైతే ఉందో అది కూడా ఇవ్వండి అని అడగడం జరిగింది. బ్యాక్వర్డ్ రీజన్ ఇన్సెంటివ్స్కి సంబంధించి అన్ని కూడా రేపు అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళ రేపు రాబోయే బడ్జెట్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి దానికి వెరీ ఇంపార్టెంట్ అయిందని 18 నెలల నుంచి ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? మరి 18 నెలల నుంచి అంటే కొన్ని అంశాల్లో ఇబ్బంది జరిగినటువంటి మాట వాస్తవం. అలా అని మొత్తము టోటల్ ఆస్పెక్ట్స్ లో కాదు, ఆయన చాలా అంశాల్లో మాకు చేయూతను ఇచ్చినప్పటికీ రాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇబ్బంది పడ్డాము అనేటటువంటి బాధను వ్యక్తపరచడం జరిగింది. అది అంతేగాని ఇప్పుడు ఇచ్చిన ఐటల్ని కాదని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే రావాలో, ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్లీ అలిగేషన్ ఆన్ సెంటర్ ఎవరు మీ దగ్గర మీరు పెట్టుకున్న సిఎస్ గారు కాబట్టి సిఎస్ని గవర్నమెంట్ పెట్టుకుంటది, ఒకరు తప్పించుకొని పెట్టుకునే అవకాశం దాంట్లో ఉంది. మీ సిఎస్ గారు ముఖ్యమంత్రి గారు చాయిస్ నిన్న మొన్న బయటికి వెళ్ళిపోయిన ఆయన ఆయన చెప్తున్నాడు ఆఖరికి ఈ విషయాన్ని, కేంద్రం సహకరించడం లేదు అని. కేంద్రం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని డైరెక్ట్ ఎలిగేషన్. కొన్ని సార్ కొన్ని కాదండి, కొన్ని కాదు, ఒక్కటైనా సరే ఒక్క విషయంలోనే తప్పించుకోలేరు. తప్పించుకోలేకపోయారు. ఇట్లా చూపించి లెటర్ అని చెప్తారు. చూడండి సంతకం పెట్టి మా తెలుగుదేశం పార్టీ డిస్కస్ ట్రబుల్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద కోర్ కమిటీ వీఆర్ అప్రూవ్డ్
agreed with it recommendation in the favor of the formation of separate Telangana state. అరే అయిపోయిన కథను చెప్తావు ఎందుకంటే మరి నువ్వు అదే చెప్తున్నావు అక్కడ కదండి. ఏమన్నాయన్ని మేము చేయమని ఏమి ఆ, చేశారా అది ఇప్పుడు వచ్చావు. సమన్యాయం చేయమన్నారు ఇదో. రాష్ట్ర రాజధానికి సమన్యాయం అన్న సంబంధించి మాట మీ చేశారా? దగ్గర మీరు మీ దగ్గర లేదండి. అయిపోయిన కథ గురించి మాట్లాడతారేంటండి అయితే మీరు? ఉన్న మాట మాట్లాడు. కథ గురించి మాట్లాడండి. ఉన్న మాట మాట్లాడు. ఏదైతే ఆ రోజు కాదు దానికి దీనికి సంబంధం ఏంటి? అయిపోయిన కాదు, స్టోరీని ఒక్క మాట, ఏమంటారు? ఒక్క మాట. సంబంధం ఇప్పుడు ఏంటంటే ఐవైఆర్ కృష్ణారావు సంబంధం ఒక్క ఏంటంటే మాట, ఒక్క మాట. విభజించింది ఒక్క మీరు. నిమిషం ఆగండి, No, no, ఒక్క నిమిషం ఆగండి, no. మీరు ఆగండి, మీరు ఆగండి. సంబంధం మీరు అనేది మీరు ఆగండి సార్ ఆ, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు యా, యా. చేసిన స్టేట్మెంట్స్ కి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇవ్వండి అని అప్పుడెప్పుడో రాసిన What is the లేఖకి relevance? ఆయన ఏం తప్పుకుపోలేదు కదా, లేఖ రాసింది నేను రాయబట్టే వచ్చిందని చెప్పుకుంటూనే ఉన్నాడు కదా. అసలు ఇంకోటి దానికి దీనికి సంబంధం ఏంటి? మీరు ఏం చేయాలనుకున్నారు? కాబట్టి మాట్లాడుతున్నాను చెప్పండి 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 అసలు వారు ఎందుకు సంబంధం పెట్టారు? లింక్ ఏంటో చూద్దాం. నేను చెప్తాను కదా ఆ లింక్ సంగతి ఏంటనేది. చెప్పండి అదే చెల్లె ముందు చెప్పండి బాబు. లెటర్ మీరు పట్టుకొచ్చారు కదా, చదివారు అందరూ. ఏదో చెప్పండి. ఏముంది మీరు ఆ రోజు పట్టించుకోకుండా ఇంత దారుణమైన పరిస్థితులు చేశారు కాబట్టి అది కాదండి బాబు. ఈ విధమైన ప్రాక్టికల్ కన్సర్న్స్ ఛీ, ఛీ, ఏమి ఛీ, పట్టించుకోలేదు ఛీ, 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 ఛీ. ఏమి పట్టించుకోలేదు. గాలికి చంద్రబాబు 10 నాయుడు మాటలు చెప్పేసి పట్టించుకోలేదండి. ఆ యాక్ట్ కూడా అన్ని కూడా ఏ చేసుకోండి అన్ని తప్పులు తడక చేయాలంటే ఏ పని చేయాలన్నా కూడా మీ ఎంపీ ఏం చేస్తున్నారు? ఏమి చేయాలన్నా Right, కూడా right, right, ఏం చేయాలన్నా బాగుంది. కూడా కృష్ణారావు అమెండ్మెంట్స్ గారు, కావాలి. కృష్ణారావు అసలు గారు ఏ వ్యక్తి- సబ్జెక్ట్ నుంచి ఏం మాట్లాడుతున్నారు అంటే XCS మేము అడిగినవన్నీ మాకు కృష్ణారావు చేశారా? గారు XCS మా రాష్ట్రానికి కావాలని మేము మీరు అడిగాం. ఇచ్చారా? ఓకే, ఏం లెటర్ ఇచ్చారు? చూపించు, ఏం ఇచ్చారు? చూపించు. అసలు రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ సస్టైన్ ద్రోహం చేసింది. లేకుండా డివిజన్ అసలు చేయడమే నువ్వు మేము ఒప్పుకోమని మాట్లాడలేదు. చెప్పి మీరు చేశారు. తెలుగుదేశం పార్టీ అడగలేదు. ఏం అడగలేదు? ఈ చంద్రబాబు ఏం అడగలేదు? నిరాహార దీక్ష కూర్చున్నారు. సమన్వయం చేయమన్నాం. నిరాహార దీక్ష దాదాపు 5 కూర్చున్నారు. లక్షల కోట్ల 2 రూపాయలు రాజధానికి అవుతుందని చెప్పాం. చంద్రబాబు కళ్ళు నాయుడు మూసుకొని ఆ రోజు మంత్రులుగా నిరాహార ఉన్నటువంటి దీక్ష మీలాంటి వారందరూ కూర్చుని చేసినటువంటి అయిపోయింది. దాష్టికానికి ఒక్క ఫలితం నిమిషం లేదు. సార్. ఈ రోజు ఫలితం చూశారు మీరు. ఫలితం మాట్లాడతారు ఎందుకు? సరే, మీరు సరే, చేసిన సరే, పని ఓకే, ఓకే. మోసం చేయగలిగారు. ఎవరు చేయకపోయినా మోసం చేయగలిగారు. చూశారు. ఏ మీరు రకంగా ఆగండి. సింగపూర్ దగ్గర మీరు నుంచి చేసే రాజకీయాలు దేనిలో కూడా ఓ, మీరు ఏమైనా కూడా కృష్ణారావు గారు చేసిన ఆగండి, ఉద్యోగుల వెనకరికి గురించి రాగండి మీరు మాట్లాడారండి. చెప్పండి 1 by 1 మాట్లాడండి. కృష్ణారావు గారు ఉద్యోగుల గురించి మాట్లాడారు. అవును అవును నేనేమంటా అంటే ఈ పెద్ద మనుషులంతా కలిసే 10 ఏళ్ళు హైదరాబాద్కి చట్టంలో అధికారం ఇస్తే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ దాడులు జరిగితే లేకపోతే ఇంకా అనేక విషయాలు వస్తే చంద్రబాబు నాయుడు గారు పైన అలిగేషన్ వచ్చినప్పుడు మాత్రమే హక్కుల గురించి మాట్లాడి ఆ హక్కుల్ని పట్టించుకోకుండా చివరికి మరీ కాంప్రమైజ్ అయ్యి వెంటనే జూన్కి వెళ్ళాలి, జూలైకి వెళ్ళాలని చెప్పిన దాంట్లో కృష్ణారావు గారు బాధ్యులండి. కృష్ణారావు గారు బాధ్యులు. ఇక్కడ మనం మాట్లాడుతున్నది కృష్ణారావు ఒక్క నిమిషం సార్, బాధ్యులు. ఒక్క నిమిషం మీరు ఉద్యోగుల విభజన. దయచేసి వినండి, ఒక మాట వినండి, దయచేసి వినండి ప్లీజ్. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి చట్ట ప్రకారం. దానికి సంబంధించి చేయలేదు, ఆలస్యమైంది అనేది కృష్ణారావు గారు అలిగేషన్. అవునా? ఆ చర్చకు మనం మాట్లాడినప్పుడు మీరు తెలంగాణకి చంద్రబాబు నాయుడు రాసిన లేఖనో లేకపోతే హైదరాబాద్లో ఇక్కడ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి జరిగిన గొడవలో తీసుకొచ్చి చర్చను పక్కదో పట్టించే ప్రయత్నం చేయకండి దయచేసి. లేదు, మీరు చేస్తున్నదే అది, మీరు చేస్తున్నదే అది. ఇక్కడ నాకు అనిపించడం కాదు, ఎందుకంటే చూసే వాళ్ళు కూడా అదే అనిపిస్తుంది. కాదండి, ఇప్పుడు పదవిలో ఉన్నంత కాలం అది వేరే విషయం. మీరు అలా అనండి, కృష్ణారావు గారు పదవిలో ఉన్నంత కాలం ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్ చేసే రైట్ మీకుంది, చేయండి. చంద్రబాబు నాయుడు అని అతని అసోసియేట్స్ బేసిక్ క్వశ్చన్ అది. అతని అసోసియేట్స్ ఎప్పుడు కూడా రైట్. రేపు ఒక మాట, గుడివాడలో ఒక మాట, గుంటూరులో ఒక మాట, వనపర్తిలో ఒక మాట, మహబూబ్నగర్లో ఒక మాట, వరంగల్ ఒక మాట అది మాట్లాడారు. కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడింది కరెక్ట్ మాట. ఉంటే మీరు ఎప్పుడైనా గట్టిగా మాట్లాడారా? అదే సార్ నేను అనేది, అది అట్లా మాట్లాడండి. పురంధేశ్వరి గారు మేము 1800 కోట్లు ఇచ్చాం రాజధానికి, ఏం చేశారు మీరు అడిగితే సమాధానం రైట్. లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫస్ట్ లో షేజనాథ్ అట్లా 24,000 కోట్లు ఇస్తామంటే దిక్కు లేదు. ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకునే బాధ్యత, అవకాశం సీఎం గారికే ఉంది. ఉండడమే కాదు, సీఎం గారి ఛాయిస్ కూడా అది. అంతే. ఆయన 4-5 లిస్ట్ ఉంటే 4లో ఎవరిని కావాలని ఆయన పెట్టుకోవచ్చు, సీనియారిటీ లేకున్నా కూడా పెట్టుకోవచ్చు. అలాంటి ఐవైఆర్ కృష్ణారావు గారిని పెట్టుకున్నారు. వారు ఇంతకాలం పనిచేశారు, చాలా సందర్భాల్లో కేంద్రంతో చర్చలు కూడా ఆయన పాల్గొన్నారు. ఇటు నుంచి తెలంగాణ చీఫ్ సెక్రటరీ, అటు నుంచి ఏపీ చీఫ్ సెక్రటరీ ఇద్దరు వెళ్ళి కేంద్రంతో చర్చలు జరిపారు అధికారులతో. అక్కడ ఇన్ని జరిగాయి. రిటైర్ అయిన తర్వాత చాలా స్వీపింగ్ అలిగేషన్స్ కేంద్రం మీద చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ కానీ ఆ అలిగేషన్స్ కానీ ఏపీ గవర్నమెంటే చేసింది అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు అనంటే రిటైర్ అయిన తర్వాత చేసిన కామెంట్స్ అయినప్పటికీ అధికారంలో ఆయన పదవిలో ఉన్నంతకాలం ఉన్న ఫీలింగ్స్నే పదవి అయిపోయిన తర్వాత బయట పెట్టాడు అనుకోవాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలు అయి ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు అయి ఉండొచ్చు. అవే ఫీలింగ్స్ని వీరు కూడా బయట పెట్టారు అనుకోవాలి. సో కేంద్రం చోద్యం చూస్తుంది. 2 రాష్ట్రాల మధ్య దాన్ని అంటారు కదా, కీచులాట జరుగుతుంటే పెట్టి మరి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకు అలా? ఒక
ఒకటి ఐవి కృష్ణారావు గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. వారు రాజకీయ నాయకులు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా దానికి పెద్ద రిలవెంట్ ఉండేది. ఎందుకంటే నా మీద శైలజనాథ్ గారు ఆరోపిస్తారు, వారి పార్టీ మీద నేను ఆరోపిస్తాను. వీరు ప్రభుత్వంలో ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన స్పెసిఫిక్గా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు చెప్పారు. ఒక్క నిమిషం. 2, ఒకవేళ వీరు చెప్పింది ఐవి కృష్ణారావు గారు చెప్పిందే కరెక్ట్ అయితే నవంబర్ 25, 2015 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రభుత్వం తరపున ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు కేఈ కృష్ణమూర్తి గారు. వారు ఆ సందర్భంలో చెప్పిన సందర్భంలో మాకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 1 కాదు 2 కాదు 888 కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఎస్ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎక్సైజ్ అకాడమీ, ఉర్దూ యూనివర్సిటీ, 1000 మెగావాట్ల ఎన్టీపీసీ. ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు వారికి దయచేసి మీరు ట్రాక్ తప్పుతున్నారు. మీరు కూడా శైలజానాథ్ గారి లాగా ఉద్దేశపూర్వక తప్పిస్తే చేయగలిగింది ఏం లేదు. ట్రాక్ సార్ ఇక్కడ సారీ మీరు సారీ అన్నా మీరు చేసింది అదే. ఇక్కడ వారు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్కు నిధుల గురించో లేకపోతే అభివృద్ధి గురించో కాదు, 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు. 9th షెడ్యూల్లో ఉన్న సంస్థల గురించి కానీ 10th షెడ్యూల్లో ఉన్న సంస్థల గురించి కానీ ఆస్తులు కానీ అప్పుల గురించి ఇది మాట్లాడారు. మీరు అనవసరంగా దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళకండి. అదే చెప్పానండి సార్, అదే చెప్పానండి సార్, అది చెప్పనివ్వండి. కేంద్రం చెప్పనివ్వండి, చొక్కాలు మార్చుకోనివ్వండి, చెప్పానండి. ఈ ప్రభుత్వం కేంద్రాన్ని చెప్పనివ్వండి. ప్రభుత్వం అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకు ఓపిక లేకుండా అయిపోయింది. కాబట్టి పెద్ద శైలజనాథ్ గారు మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంటే పెద్ద బాధపడదు. అధికారం లేదు కదా పాపం, వాళ్ళు మాట్లాడేకి వాళ్ళు మాట్లాడేదానికి ఇంకా వేరే ప్లాట్ఫామ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు కదా మా శాసనసభలో ఆంధ్రప్రదేశ్లో. మాకు కూడా బాధే, ఎందుకంటే ఉండింటే బాగుండనటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 1-2 అట్లా చాలా మంది దూకి గెలిచారు. వీకే గారు, ఒకటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించేటువంటి సహకారం మీద కానీ లేకపోతే నెగ్లిజెన్స్ మీద కానీ అంశాల వారీగా మాట్లాడాలి. 1, 2 వారు చెప్పినట్లుగానే ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వలేదంటే ఏదైనా ఒక మినిస్ట్రీకి సంబంధించినటువంటి 1-2 సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది. మినిస్ట్రీకి సంబంధించి మా మినిస్ట్రీకి సంబంధించి మేము అనుకున్న స్థాయిలో మాకు రాలేదని. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ వీరు చీఫ్ సెక్రటరీలకు ఎంతైతే తెలుసో పరిపాలన నిర్వహణ సంబంధించిన విషయంలో ఒకవేళ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ రోజువారీ వ్యవహారాలతో సహా ముఖ్యమంత్రులకు తెలుస్తుంది. నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ 18 మాసాల్లో ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద వీరు చెప్పినంత అసహనంతో కానీ లేకపోతే సహకరించలేదనే మాటలు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అదే కదా ఇప్పుడు విషయం. 2, మీరు ఎందుకు అంటున్నానంటే ఈ ఐవి కృష్ణారావు గారు కావచ్చు లేదా గతంలో రిటైర్డ్ మాట్లాడలేదేమో కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎంపీలు కానీ కొన్ని వందల సార్లు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది, అంశాల వారీగా ఉద్యోగుల విభజనను కావాలని నిర్లక్ష్యం చేస్తోంది, 2 రాష్ట్రాల మధ్య సమస్యల విషయంలో కేంద్రం కావాలనే పట్టించుకోవడం లేదు, చోద్యం చూస్తుందని కొన్ని వందల సార్లు తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రతినిధులు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎందుకంటే వరంగల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక సందర్భంలో మాట్లాడతారు, ఎందుకంటే రాజకీయ అంశాలు అప్పుడు వస్తాయి తెర మీదకి కాబట్టి. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ సందర్భంలో కూడా మాట్లాడతారు. నేను అడిగేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఐవి కృష్ణారావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో, ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తులు 18 మాసాల్లో మీరు వైఫల్యం చెందినారా లేదా ఈ చీఫ్ సెక్రటరీ వైఫల్యం చెందినారా? అసలు విషయం ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా ఇన్లో కూర్చోరు. వాళ్ళు ఏదో రకమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఆశలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ రకమైనటువంటి హోదాల్లో పనిచేసిన తర్వాత ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా మాట్లాడడం కానీ అవన్నీ చేయడం కానీ లేకపోతే ఆ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నియామకాల్లో పార్టీలు మారినంత తేలిగ్గా ఐఏఎస్ కూడా అలా అనకండి. మరి ఇప్పటిదాకా రిటైర్డ్ అయినటువంటి కొంతమంది ఇంటిగ్రిటీ లేదు, ఐవీఆర్ కృష్ణారావుకి ఇంటిగ్రిటీ లేదు, ఆయన ఏదో పదవి అయిపోయిన తర్వాత పదవిలో ఉన్నప్పుడు ఐవి కృష్ణారావు గారు ఎందుకు మాట్లాడలేదు? పదవిలో ఉన్నప్పుడు ఐవి కృష్ణారావు గారు ఎందుకు మాట్లాడలేదు? పదవిలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఐవి కృష్ణారావు గారు? వారికి తెలియదా? వారి కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో పదవిలో ఉన్నప్పుడు ఆయన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. చీఫ్ సెక్రటరీగా ఏది పడితే అది మాట్లాడకూడదు. కేంద్ర సర్వీసులకు సంబంధించిన అధికారి ఆయన. ఇది రహస్యమే కాదండి, ఇది రహస్యమే కాదు. ఆయన రిటైర్ అయిన తర్వాత మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో అక్కడ ఏంటి సార్ ఈ రాష్ట్రానికి ఇబ్బందులు ఏంటి, 2 రాష్ట్రాల మధ్య సమస్యలు ఏంటి అన్నప్పుడు ఆయన తన భావాలు వ్యక్తం చేసారు. ఇది సీక్రెట్స్ కాదండి. రైట్ భానుప్రసాద్ ఒక మాట. కేంద్రం 2 రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలకు సంబంధించి అది ఉద్యోగుల విభజన చాలా అంశాలు ఉన్నాయి కదా, అవన్నీ రిపీట్ చేయడం టైం ఇది కాబట్టి
సో ఈ అంశాలకు సంబంధించి కేంద్రం ఘోరంగా విఫలమైంది వీటిని పరిష్కరించడంలో, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, చట్ట ప్రకారం 2 రాష్ట్రాలకు చేయాల్సిన న్యాయం చేయడంలో కానీ కేంద్రం ఫెయిల్ అయింది అనే కృష్ణారావు గారి ఆరోపణలు వాస్తవమా కాదా? తెలంగాణ చీఫ్ సెక్రటరీ మనం పిలవలేము కాబట్టి, పిలిచినా వారు చెప్పలేరు, ఎందుకంటే పదవిలో ఉన్నారు కాబట్టి. ఇక మీరే ఆ వారి తరఫున మాట్లాడాలి. ఇప్పుడు ఒక కృష్ణారావు గారు ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద కాంట్రవర్షియల్ వ్యక్తి కూడా కాదు. కరెక్ట్. అటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా, మొట్టమొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సందర్భంలో, ఆయనకు వచ్చినటువంటి రిటైర్ అయినటువంటి సందర్భంలో, మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, ఒకవేళ ఆయన చేసినటువంటి 1.5 year కాలంలో చేసినటువంటి సందర్భంలో అతను ఎదుర్కొన్నటువంటి అనేక సవాళ్ళ గురించి మాట్లాడినట్టయితే, నిష్పాక్షికంగా మాట్లాడినట్టయితే దాన్ని స్వాగతించాల్సినటువంటి అంశంగా ఉండేది. ఇప్పుడు ఇందులో కొన్ని ఎటువంటి ఉన్నాయంటే, ఒకవైపు కృష్ణారావు గారు చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏవైతున్నాయో, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించట్లేదు, కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినంతగా పెట్టట్లేదు, కొన్ని అంశాల్లో విఫలమైంది అనేటువంటి అంశాలతోనే ఏకీభవిస్తున్నాం. విఫలమైందని ఎక్కడ ఆయన మాట్లాడారు? ఆయన చెప్పారు దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. మేము అనేక సందర్భాల్లో కూడా మేము ఆ విషయాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళకి మా మంత్రుల బృందం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మా పార్లమెంటరీ సభ్యుల బృందం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, స్వయంగా మా ముఖ్యమంత్రి గారే పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే కమల్నాథన్ కమిటీనే తీసుకున్నాం. కమల్నాథన్ కమిటీని ఒక కమిటీని నియమించినప్పుడు, విభజన కొరకు ఒక కమిటీని నియమించినప్పుడు, ఆ కమిటీ ఏం చేయాలి, ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా దాన్ని ఇచ్చేస్తూ, డెఫినెట్గా ఏదో ఒక కమిటీని అపాయింట్ చేస్తాను, నా కాల పరిమితి ఇది ఇంకా పెరిగినట్టయితే ఇంకో 2 ఏళ్ళు ఉంటే నేను కమిటీ చైర్మన్గా ఇంకో 2 ఏళ్ళు ఉంటాను, అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తాను అన్నట్టుగా ఉందే కమల్నాథన్ పని. కానీ ఒక చిత్తశుద్ధి కానీ, ఒక సిన్సియారిటీ కానీ పూర్తిగా లోపించింది. ఈరోజు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళు ఇంకా కమల్నాథన్ కమిటీ దగ్గరికి పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అతని దగ్గర నుంచి ఎటువంటి ఇది రాకపోవడంతో 2 అసోసియేషన్స్గా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళిద్దరూ కూర్చుని వాళ్ళే రిజాల్వ్ చేసుకున్నారు. వాళ్ళు రిజాల్వ్ చేసుకుని వాళ్ళు ఒక సొల్యూషన్కి వచ్చి దాన్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర ముందు పెడితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వీళ్ళు చెప్పేటువంటి ఇద్దరు ఒప్పుకోవడం, ఆ ఇద్దరు ఒప్పుకున్నటువంటి అంశాన్ని కూడా. అయితే ఐవీఆర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఏం చెప్పారో దాని వెనుక కోణం ఏమున్నది అనేది కూడా బయట పెట్టాల్సి ఉండే. దాని వెనుక ఏం కోణం ఉన్నది, కమల్నాథన్ కోణం ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోణం ఉందా, లేకపోతే అది ముఖ్యమంత్రి కోణం ఉందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు నేనేం చేయలేకపోయాను ఇటువంటి అంశాలు నా ముందుకు వచ్చినప్పుడు అనేటువంటివి కూడా బయట పెట్టుంటే వాస్తవాలు చెప్పినటువంటి వ్యక్తిగా నిలబడేవాడు చరిత్రలో. ఓకే. కానీ అటువంటి వాస్తవాల్ని దాచి ఏవో కొన్ని చెప్పడం ద్వారా ఏంటంటే, ఇప్పుడు విష్ణు చెప్పినట్టుగా కొన్ని దీనికి కూడా కొన్ని వెనక కొన్ని ఇవి ఉన్నాయి అనేది, మోటివ్స్ ఉన్నాయి అనేటువంటి అనుమానాలు కలుగుతాయి. ఎస్, నేను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఇదిగో నా పదవీ కాలంలో ఇవి ఉన్నవి కూడా, ఈ అంశాలు నా దృష్టికి వచ్చినప్పుడు కూడా నేను ఇవి చేయలేకపోయాను, నాకు బాధగా ఉంది అనేటువంటి విషయాలను కూడా, కారణాలు ఇవి అనేటువంటి విషయాలు కూడా చెప్పాల్సి ఉండే. కానీ అటువంటి ప్రయత్నం ఏం జరగలేదు. కేవలం ఆయన కొన్ని బ్లంట్గా కొన్ని కామెంట్స్ మాత్రమే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాన్ని వాస్తవంగా పూర్తి స్థాయిలో ప్రజల ముందు కనుక పెట్టి ఇట్లున్నాయి, ఇటువంటి డిసిషన్స్లో నేను కొంత నా చేతులు కట్టేసినటువంటి పరిస్థితి ఏర్పడింది, నేను వాస్తవంగా అవేపుగా పనిచేయకపోయినాను అనే విధంగా వాస్తవాలను బయట పెట్టినట్టయితే ఇంకా బాగుండేది. రెండోది, కేంద్రానికి సంబంధించినంత వరకు అదొకటి మీరు అన్నది వాస్తవం. రెండోది, కేంద్రాన్ని అసలు ఎవరు అడగలేదు అనే విష్ణువర్ధన్ రెడ్డి మాటల్లో అది వాస్తవం కాదు, అది అందరికి ప్రజలకు తెలుసు. ఊరికే ఆ పార్టీకి సంబంధించిన ఏది మేము పలానా అడిగాము, పలానా నిధులు ఇవ్వలేదు, పలానా స్పెసిఫిక్ దీంట్లో ఇగ్నోర్ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఈ రకం నష్టం కలిగింది. సమస్య నిధుల గురించి కాదు. ఈ రోజు చెప్పినటువంటి కమల్నాథన్ కమిటీ గురించి కూడా నేను మాట్లాడుతాను. విద్యుత్ సమస్యలు, ఉద్యోగుల సమస్య వచ్చింది, కమల్నాథన్ కమిటీ సూచన చేసింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పాటించిందా? 2, ఈరోజు ఉద్యోగుల విభజన సంబంధించిన అంశంలో కమల్నాథన్ కమిటీ సూచించినటువంటి సందర్భంలో ఈ 3 నెలలు 4 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జరిగినటువంటి ఒప్పందాలు పక్కన పెడితే అంతకుముందు కనీసం మాట్లాడేటువంటి స్థితిలో వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు ఉన్నారా? అధికారులు వీళ్ళిద్దరూ మాట్లాడుకునే పరిస్థితి ఉన్నారా?
ఒకవేళ కాబట్టి మనం ఒక లేకపోతే విషయం- మీరు ఉన్నది అంటే ఎందుకు? మీకు మీరు రాజకీయంగా ఉన్నది ఎందుకు? రాజకీయంగా అదే కదా చెప్పేది కృష్ణారావు గారు వెంకట చెప్పేది. కృష్ణ గారు. కృష్ణారావు గారు చెప్పేది ఇటువంటి అదే. కమల్నాథన్ కమిటీ ఇటువంటి జరగనప్పుడు కేంద్రం కదా చేయాలి, కేంద్రం ఉన్నది ఎందుకు మా మీద నెట్టేశారు. కృష్ణారావు గారు లేవనైతే అంటే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అంశాల్లో జోక్యం చేసుకుంటే సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా మీరు రాష్ట్రాల్లో జోక్యం చేసుకుంటారు అనేది మీరు ఇక్కడ మీరే పాయింట్ అర్థం మాట్లాడుతున్నారు. సమైక్య చేసుకోవాల్సింది స్ఫూర్తి ఏంటంటే, మీరు ఇక్కడ పాయింట్ అర్థం అనేటువంటిది చేసుకోవాల్సింది సమైక్య ఏంటంటే, స్ఫూర్తి అనేది ఎప్పుడు- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటేనో లేదా తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటేనో మీరన్న పాయింట్ రేజ్ అవుతుంది. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల్లో జోక్యం చేసుకోమనేది చట్టం చెప్తుంది. కేంద్ర మీరు ప్రభుత్వం అది చెప్పినటువంటి చేయకుండా- అంశాల విషయంలో కమల్నాథన్ కమిటీ సూచనలు నేను చెప్తున్నాను. మీరు ఈ రోజు కూడా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన హైకోర్టు చెప్తేనే తెలంగాణ ప్రభుత్వం వినలేదు, ఆ ఉద్యోగులు వినలేదు, ఉద్యోగుల సంఘాలు వినలేదు. అంటే ఒక్కటే ఏమంటే మనం ఇక్కడ ఏ సమస్య వస్తే అది కేంద్ర ప్రభుత్వం మీద, ఏ సమస్య పరిష్కారం కాకపోతే అది వీళ్ళిద్దరూ పరిష్కరించుకుంటే ఒకటే వెంకటకృష్ణ గారు, మీరు పెద్ద మనిషి, కమల్నాథ్ కమిటీ అనేటువంటిది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. అది నిజంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకోలేకుండా ఇదిగో మేము లేఖ రాసినాము కమల్నాథన్ కమిటీకి, మీరు చెప్పారు ఒకటి స్పెసిఫిక్గా, ఏది ఈ యొక్క మన ఈ సివిల్ సప్లై సంబంధించి దాన్ని మనం యాక్సెప్టబుల్. నిజంగా భానుప్రసాద్ గారు చెప్పినట్లు ఒకవేళ సివిల్ సప్లై సంబంధించినటువంటి సమస్య కేంద్ర ప్రభుత్వమో లేకపోతే ఆడ ఎవరైతే కమల్నాథన్ కమిటీని ఒకవేళ స్పందించలేదంటే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సమస్యలు ఏవైతే ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలు ఉన్నాయో ఈ రోజు కూడా సెక్రటరీకి సంబంధించిన విషయంలో, ఉద్యోగుల విభజనకు సంబంధించిన విషయంలో పరిష్కారం కాలేదు. అది కమల్నాథ్ కమిటీ సంబంధించినటువంటి అంశమే కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకోలేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కమల్నాథన్ కమిటీ గైడ్లైన్స్ ఇచ్చిందండి. గైడ్లైన్స్ ప్రకారం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. గైడ్లైన్స్ వీళ్ళు ఓవర్లుక్ చేస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కమల్నాథన్ కమిటీ ఎందుకు గైడ్లైన్స్ మీరు ఓవర్లుక్ గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. వేయొచ్చు. వెంకటకృష్ణ గారు ఒకటి- గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం వేయొచ్చు. గైడ్లైన్స్ ఇవ్వడానికి కాదు రాజ్యసభలో, కమల్నాథన్ కమిటీ ఉన్నది. లోక్సభలో రాజ్యసభలోనేమో 2 రోజుల్లో చట్టం చేసేస్తారు. 2 సంవత్సరాలు కావస్తున్నా వారు చెప్పానండి. ఇక్కడ మాత్రం ఇప్పుడు చెప్పాల్సింది శైలజనాథ్ గారు. దయచేసి మీరు అటు శాసన నెట్టేయకండి. మండలి సభ్యుల యొక్క సంఖ్యను కూడా ఆగండి సరిగ్గా సార్, తేల్చలేని ఆగండి సార్, ఒక్క పరిస్థితి. మాట విష్ణు గారు, ఒక్క మాట. నేను అటు నెట్టేయండి ఇటు నెట్టేయండి మీ ఇద్దరి మధ్య పంచాయతీ పెట్టడం కోసం కాదు నేను అడుగుతున్నది. ఇక్కడ 2 రోజుల్లోనేమో చట్టం అయిపోతుంది పెద్ద సభలో, లోక్సభలో, రాజ్యసభలో. 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఐఏఎస్ల విభజన పూర్తి కాదు, ఉద్యోగుల విభజన పూర్తి కాదు, సంస్థల విభజన పూర్తి కాదు, ఆస్తుల పంపకాలు పూర్తి కావు, అప్పుల పంపకాలు పూర్తి కావు. దీన్ని ఎలా చూడాలనేది ఇక్కడ ప్రజల ఈ ముందున్న చీఫ్ సమస్య. సెక్రటరీను దీని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ చీఫ్ సెక్రటరీని ఈ రోజు రిటైర్డ్ అయినటువంటి ఐవి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే చెప్తారండి. ఐవి కృష్ణారావు గారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెడ్, ఏ విభాగానికి సంబంధించి ప్రభుత్వంలో ఆస్తుల ఉన్నటువంటి పంపకాలకు సంబంధించి, అప్పుల పంపకాలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఒక ఒడంబడిక కుదిరే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన కొన్ని ఉంటాయి, వినియోగం ప్రాతిపదికన కొన్ని ఉంటాయి. మీరు కాబట్టి ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ అంబేద్కర్ కేంద్రం జోక్యం యూనివర్సిటీలో అవసరం ఉద్యోగుల అవుతుంది. సమస్య, అడ్మిషన్ల సమస్య, మీరు ఉన్నత విద్యామండలి సంబంధించిన సమస్య, మీరు మీరు అప్పులు ఆస్తులు కాదండి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలే పెట్టుకుంటున్నారు మీరు. చెప్పను. మీరు ఒక్క విషయాన్ని కేటగిరీలు సపరేట్ చేయాలండి. ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నేను ఇందాకే చెప్పాను. ప్లీజ్, ఎందుకంటే కృష్ణరావు గారు దాంట్లో మరి ఎక్కువ లాగడం నాకు ఎందుకంటే పెద్ద ఇష్టం లేదు కూడా ఆఖరికి. కృష్ణారావు గారు లాగట్లే మనం వారు లేవనెత్తిన అంశాలే స్పష్టంగా మనం ఏంటంటే ఈరోజు మాట్లాడుతున్నాం. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున కారణం ఏదైనా ఇక్కడ తెలుగుదేశం బీజేపీ అలయన్స్ ఉంది, అక్కడ బీజేపీ తెలుగు అలయన్స్ ఉంది. అక్కడ ప్రజలు వాళ్ళకు ఓట్లేసి గెలిపించి కూర్చోబెట్టారు. ఎందుకంటే సమర్థవంతంగా పరిష్కరిస్తారని పెట్టారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో లాక్కెళ్తారు, తోసుకెళ్తారు అని పెట్టారు. సమస్య వచ్చింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లెయిన్గా మాట్లాడితే 1 సంవత్సరం 2 సంవత్సరం 5 నెలలు కూడా ఆఖరికి ఇక్కడ సంస్థల గురించి మాట్లాడిన దాఖలా కూడా లేదు. కేవలం ఇంటర్మీడియట్ విద్యలో ఆ డబ్బులు మారే సమస్య మినహాయిస్తే ఏది మాట్లాడింది లేదు. తెలుగు అకాడమీ ప్రధానంగా కూడా ఇబ్బంది పడ్డారు. యూనివర్సిటీస్లో ఇబ్బంది పడ్డారు, మన పిల్లలు ఇబ్బంది పడ్డారు. అక్కడ ఎంసారి పిల్లలు ఇక్కడ అడ్మిషన్లు లేదు, 10 ఏళ్ళ హక్కుల అధికారులు ఇక్కడ ఉన్నాయి ఇన్స్టిట్యూట్లో. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ అమల్లో కేంద్ర ప్రభుత్వం పైన కరెక్ట్ కంటే కేంద్రం అంటే ఏదో మోడీ గారు అని కాదండి, సెక్రటరీస్ ఎవ్రీథింగ్ సిస్టమ్ దాంట్లో అడ్మిషన్స్ ఇక్కడ ఇవ్వలేదనే తప్పు. నా ఉస్మాన్లో ఆపేర్లు అన్న ఇక్కడ ఉస్మాన్లో ఆపేరు. ఇంకా కొంత డిస్కషన్ అయితే జరిగింది, కొంత గొడవ జరిగింది, కొంతమంది ఆందోళనకు గురైన మాట వాస్తవం. అడ్మిషన్స్ విషయంలో, యూనివర్సిటీ అడ్మిషన్స్ విషయంలో యాక్చువల్గా తెలంగాణ నష్టం జరిగింది. 33% తెలంగాణకు టీచర్ల మీద దాడులు కూడా జరిగాయి. కొంత disturbance అయిన మాట 33% వాస్తవం. తెలంగాణకు వచ్చింది. మనం అవునన్నా కాదన్నా ఇనిషియల్ గా జరిగే disturbance జరిగింది. అది కామన్. అది కామన్. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చిన్న సమస్యలు రాకుండా పోవు. నేను అనేది ఇక్కడ కేంద్రం ఎందుకు జోక్యం దానికి- చేసుకుంది? నేనేమంటే దానికి ఆ రోజు కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. JNTU లో జరిగినటువంటి ఎంత తప్పించుకున్న ఉదాహరణకి విభజన అంటే వాళ్ళని అడుగు అంటున్నాడు.
విష్ణు ఏమంటా అంటే పాపం చిన్నమ్మని మర్చిపోయాడు విష్ణు ఆఖరికి. అట్లా కాకినాడ మీటింగ్ కూడా మర్చిపోయాడు. మీరు మాకు ఓటు వేసి చూడండి 2 రాష్ట్రాలు ఇస్తామని. వెనక్కి పోకుండా చెప్పేది ఏంటంటే కేంద్రం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం పట్టించుకోకపోతే పట్టించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, ఐవి కృష్ణరావు గారికి ఉంది. నేను స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి వేసాను ఫస్ట్లో స్టార్టింగ్లో, ఎందుకంటే గొడవ ఎందుకని. డైరెక్ట్గా పురంధేశ్వర్ గారు అలిగేషన్ చేశారు, మేము 1800 రూపాయలు ఇచ్చాం, 1800 కోట్లు మీకు ఇచ్చాం, యూటిలైజేషన్ సర్టిఫికేట్ మాకు ఇంతవరకు రాలేదు, మీరు మాతో ఏం మాట్లాడతారు. అట్లాగే కేంద్ర ఉమాభారతి గారు కూడా పోలవరం డ్యామ్ విషయం మాట్లాడుతూ మేము ఇచ్చిన దానికి అంటే మీరే చెప్పండి 1800 కోట్లు ఇచ్చాము, మాకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని పురంధేశ్వర్ గారు అది అడగగలిగారు. కానీ సాక్షాత్తు ఒక ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు, ప్రత్యేక హోదా కల్పిస్తాం, ఇంతవరకు మేము ఇవ్వట్లేదనే విషయాన్ని చెప్పే ధైర్యం పురంధేశ్వర్ గారు స్పష్టంగా చెప్పారండి. చెప్పారండి ఆమె మరి ఏమని చెప్పారు మీరు అది మాట్లాడండి. మరి మేము ఒకవేళ ఆవిడ మాట అని ఉంటే మీరు అది కదా అడగాలి. మీ ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మన్మోహన్ గారు ఇచ్చినప్పుడు హైలైట్ చేయడం అంటే రాష్ట్రాన్ని రాష్ట్రపతి ద్రోహం చేసినట్టు. మీరు అది మాట్లాడకుండా 1800 కోట్లు పీనట్ గురించి మాట్లాడుతున్నారు. మేము పీనట్ గురించి కాదు, ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం పీనట్ దగ్గర మొదలుకొని హిమాలయ పర్వతం వరకు కూడా మాట్లాడడానికి ఎందుకో సాహసం చేయడం లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇక్కడ మీటింగ్కి వస్తే ఈ ఐవి కృష్ణరావు గారు ఉన్నారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అనేక పెద్దలంతా ఉన్నారు. అక్కడ నేను ప్రత్యేక కేటగిరీ హోదా అనబోయి ప్రత్యేక ప్యాకేజీ అన్నానని చెప్పినగా అతి గొప్ప దృష్టాంతం మనం చూసాం. పులకించిపోయాయన్న మట్టి నీరు తెస్తే చూసాం. దాని కూడా నేనేమంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిలదీయలేకపోతా ఉంది, నిలదీయాల్సిన అవసరం ఉంది, మీతో అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే ఒక ఎంత ఫెడరల్ సిస్టమ్ అయినా ఫెడరల్ సిస్టంలో 2 రాష్ట్రాల మధ్య సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్రం మాత్రమే. చట్టం మార్చుకుంటారా, రాజ్యాంగంలో పెట్టుకుంటారా, కానీ 2 రాష్ట్రాల సమస్య వచ్చింది కనుక కేంద్రంలో ఉన్నది బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండి బాబు, ఇక్కడేమో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం. మీరు ఎంతసేపు చెప్పిన ఉపన్యాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్పాను కదా నేను. డిపార్ట్మెంట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 282 డిపార్ట్మెంట్లు విభజన జరిగినాయి. 1-2 డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు వాళ్ళకున్న ఇబ్బందులు అన్ని కూడా బయటకు వచ్చాయి. ఒకటి మీరు ఒక్క అంశాన్ని తీసుకొని మొత్తం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనేటువంటి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను నాకు ఒక్కడే విషయం సమాధానం చెప్పండి. మీరు చాలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం నుంచి ఆపండి, చెప్పండి మీ గురించి చెప్పండి. మీరు విభజన బిల్లు మీరు ఎక్స్పర్ట్స్ తోటి రాయించి మాట్లాడలేకపోతే ఎట్లా? మీరు విభజన బిల్లు చాలా చక్కగా రాశారు, చక్కగా తీసుకొచ్చి పెట్టారు, దాదాపు వివిధ రకాల షెడ్యూల్ ఇప్పుడు వీకే గారు చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్సీలు ఉండాలి, తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్సీలు ఉండాలనే విషయంలోనే మీరు చేసిన విభజనలో తప్పైంది, దాన్ని సవరించుకోవాల్సి వచ్చింది. వీకే గారు మనం ఇదే డిస్కషన్లో కూడా చేసాం, మీరు కూడా మాట్లాడారు. 2 ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఖర్చు పెట్టచ్చు అనేటువంటిది ఒకటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజ్యసభ సభ్యులు తెలంగాణలో ఖర్చు పెట్టచ్చు అనేటువంటిది తీసుకొచ్చారు, దాన్ని మేము సవరించడం జరిగింది. 3 మీరు ఏదైతే విభజన సందర్భంలో మేము ఇవి ఇచ్చాము అవి ఇచ్చాము అన్ని రాసి బుక్కులు రాసేసినామని మీరు ఏదైతే చెప్పారో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా వాస్తవానికి కానీ మీరు విభజన సందర్భంలో మాట్లాడిన దానికి అయినా మేము క్షమించినాం, మిమ్మల్ని ప్రజలు క్షమించలేదు. అయితే మీరు ఇప్పుడు కూడా మమ్మల్ని మీద ఏదో ఒక రుద్ది ఏదో ఒకటి మాట్లాడేసి దాన్ని ఇవన్నీ కూడా మీ ధృతరాష్ట్రుడి పాలన వాస్తవం కాదా? మీరు విభజన బిల్లులో మీ చేతకాంతనం వైఖరి కాదా? మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి తెలంగాణకు ఆంధ్రాకు అన్యాయం చేసి విభజన బిల్లులో చిచ్చులు పెట్టి ఈ రోజు మన టీవీల ముందు కూర్చొని మన ఉపన్యాసాలు చెప్తున్నామంటే దయ్యాలు వేదాలు వల్ల చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్సీల నెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీస్ విషయంలో ఏదో తేడా వచ్చిందనేది, లేకపోతే రాజ్యసభ సభ్యుల విషయంలో తేడా వచ్చింది, దానికి గాను మేము పార్లమెంట్లో అమెండ్ చేసాము. అమెండ్మెంట్ చేసి సబ్జెక్ట్ ఏంటో మీరు అని చెప్తున్నటువంటి మీరు
దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలను సవరించేటువంటి ప్రయత్నం చేయకుండా ఎమ్మెల్సీలు ఇక్కడనే ఇద్దరు ఎక్కువైతే ఉంది, అక్కడ ముగ్గురు తక్కువైతే ఉంది. మరి మీ- కొంపలు మునిగిపోయాయి. మీ కేకే గారిని అక్కడ వచ్చి డబ్బులు ఖర్చు పెట్టమని అది పక్కన పెట్టి కౌన్సిల్ ఉంటే అది అది పక్కన ఉంటే పెట్టి అది ఎగ్జాంపుల్ చెప్పిన మీరు విభజన బిల్లులో తప్పులు ఎట్లా చేశారని 2-3 చెప్పిన చెప్పమంటారా? 100 చెప్తాను. నేను అనేది ఏంటంటే అసలు సమస్యలను పక్కన పెట్టి చేయాల్సినటువంటి అంశాలు దేని వల్లనైతే ఇక్కడ ఉన్న రోజువారీ కార్యక్రమాలకు అవరోధాలు ప్రజలకు కలుగుతుంటే. ఇబ్బంది జరుగుతుందో లేకపోతే అక్కడి ప్రజలకు ఇబ్బంది జరుగుతుందో ఆ సమస్యల్ని మాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్సీలు, కేవలం ఎంపీలు, ఏదో రాజకీయంగా మీ బీజేపీకి సంబంధించిన వాళ్ళకి ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇప్పించుకోవడానికో లేకపోతే ఇక్కడ ఒకరికి చేసుకోవడానికో దాని కొరకు మీరు చేసుకోవడం అనేటువంటి దాని కొరకు అమెండ్మెంట్ రాజకీయాలే మాట్లాడదామంటే పాతసారి గారు. రాజకీయాలే మాట్లాడుకుంటే మాట్లాడదాము. చెప్పండి చాలా చాలా విష్ణు ఆఖరికి చాలా పవిత్రంగా విషయాలు మాట్లాడుతున్నాడు ఆఖరికి. బాబు, మీ వెంకయ్య నాయుడు గారు బుక్ వేసుకున్నారు. అవును. విభజన బిల్లులో చాలా అంశాలు నేనే పెట్టినా అని చెప్పాడు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలు బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు భుజాలు తడుముకుంటూ చేతులు తడుముకుంటూ ఎగిరెగిరి పడుతూ ఆమోదం చేస్తే బిల్లు చూసి బిల్లు ఆపాలని తెలీదా మీకు? అంటే మీరు ఏ ప్రయోజనం ఆశించి మీరు బిల్లు కూడా ఇవ్వకోకుండా పార్లమెంట్ లో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి బిల్లు పెట్టిందని ఒప్పుకున్నారా సభ్యులకు మీరు? ఎవరైతే ఎంత పార్లమెంట్ విలాస సభ్యులు ఒప్పందం ఎవరున్నారో ఉందా మీ దగ్గర? వాళ్ళకు ముందుగా వాళ్ళకి అంటే సర్వ్ మీ చేస్తారు. దగ్గర దాని మీద ఒపీనియన్స్ అడుగుతారు. చెప్పండి. వీకే గారు ఇప్పుడు ఆ చెప్పండి. ఇష్యూ అది కాదండి. వీకే గారు చెప్పానండి, వాళ్ళు ఇచ్చారు. ఆయన చెప్పేది కాదు కదా. గుడ్డి మీరు ప్రభుత్వం, మాట్లాడతారా? గుడ్డి కాదండి. మీరు తీసుకున్న గుడ్డి పోతులో పార్టీ, మీరు పడ్డారు. గుడ్డి పార్టీ ఇంకా ఉంటే ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి ప్రజలకు. గుడ్డి పార్లమెంటరీ తెలంగాణ పార్టీ ప్రజలకు, ఉంటే ఆంధ్ర ప్రజలకు క్షమాపణ అది చెప్పండి. బీజేపీ అండి. మిమ్మల్ని కనీసం క్షమిస్తే ఈ విషయంలో కేటీఆర్ గారు నిన్న హైదరాబాద్ ఎన్నికల్లో కేటీఆర్ గారు ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాడు. ఏమని? ఎప్పుడైనా క్షమాపణ మీరు చెప్పండి. దేశాన్ని చెప్పుకోండి, మీరు దేశానికి చెప్పుకోండి. మీరు ఈ విషయంలో వీళ్ళిద్దరు కొట్లాడుతున్నటువంటి విషయం చూస్తే కనుక ఈ రెండు రాష్ట్రాల ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళని చూసుకుని నవ్వుకునే తెలుగు రాని వాళ్ళు కూడా ఏదో అర్థమై నవ్వుకుంటారు. వీళ్ళిద్దరు కూడా రైట్ నవ్వుకుంటారు. రైట్ పాతసారి గారు లైవ్ లో వీళ్ళు వీళ్ళు అవును. వాళ్ళు ఏదో చేసింది వాళ్ళు అడుగుతున్నారు. ఎంజాయ్ చేస్తుంది బిల్లు TRS. పెడితే కాదు, బిల్లు పెడితే అంతే కదా సంతలు మరి. గుర్తులు మేము మీరు. మేము నీతివంతంగా మేము మద్దతు ఇచ్చాము, బల్బులు వేసి తప్పంటారా? యాక్షన్ చేయించడం. మేము సింగిల్ నీతివంతంగా క్వశ్చన్ చేయడం తప్పంటారా? ఒక సింగిల్ మీరు ఇచ్చిన క్వశ్చన్. మాట ఎందుకు వీకే ఒక సింగిల్ తీసుకుంటారా? క్వశ్చన్. వీకే గారు మేము ఇచ్చిన మాట మీద నిలబడడం సింగిల్ తప్పంటారా? క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్. మేము ఇచ్చిన ఏంటంటే మాట నిలబడడం తప్పంటారా? సింగిల్ క్వశ్చన్, ఒక్కటే. సింగిల్ క్వశ్చన్. నేను ఒక నిమిషం, అనేది భాను గారు, ఏంటంటే, అయిపోతుంది. నేను అనేది ఏంటంటే, ప్లీజ్, వీళ్ళు ప్లీజ్. బిల్లు పెట్టారు వాళ్ళు సమర్థించారు. ఇచ్చిన మాట మేరకు సమర్థించినాము. నేను అనేది అంతేలేండి. ఆ మాట చెప్పండి. మీరు తాగితే పవిత్ర జలం, మాట తప్పలేదు. మీరు తాగితే పవిత్ర జలం అది ఆఖరికి. ఒక్క నిమిషం. పెట్టినటువంటి వీళ్ళు ఆ పెట్టినటువంటి అంశాలకు కట్టుబడాల్సినటువంటి అవసరం ఉంది. సమర్థించిన వీళ్ళు సమర్థించిన అంశాలకు కట్టుబడి కట్టుబడి అమలు చేయాల్సిన అవి రెండు అవసరం వదిలిపెట్టి మీరు పెట్టే దాంట్లో తప్పులు లేని వీళ్ళు అంటారు. ఒక్క నిమిషం. మీరు ఎట్లా సమర్థించారని వీళ్ళు అంటారు. ఒకే ఒక మాట బాబు. ఇది పూర్తిగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే రాజ్యసభ మీ సభ్యుల ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పినా. మీకు ఎమ్మెల్సీలు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పినా. మీ పాపాలు ఆ బిల్లులు ఎన్ని ఉన్నాయో చెప్పమంటే ఒక గంట చెప్తా. మీ పాపాలు ఒక్కటి చదువుతాం ఇంకా. మాత్రమే చెప్పినా. ఈ దేశంలో డాక్టర్ మీ గారు, పాపాలు మీరు చేసిన పాపాలు ఆ బిల్లులో 100 చెప్పండి స్వాతంత్రానికి చెప్తాను. తరువాత మీరు పాపాలు ఈ చేశారు రోజు కాబట్టి, మీరు మీరు పాపాలు మీ చేశారు భావజాలం, కాబట్టి ఇటు మీ తెలంగాణలో బీజేపీ పోయారు, అటు పార్టీ, ఆంధ్రాలో పోయారు. మీ జనసేన, మీరు చేసిన మీ పాపాలు RSS, కాబట్టి మీ భావజాలం మేము చివరికి మీ చెప్తాం పరిస్థితి ఆఖరికి. ఏంటంటే ఏం మీరు మాట్లాడతాం? చేసిన పాపాలు కాబట్టి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, ఆంధ్రాలో పాపానికి నిలువెత్తు తిరస్కరించారు. రూపం మీరు మీరు. చేసింది కరెక్ట్ బాధ్యత కాబట్టి ఈ లేని- దేశంలో మేము అధికారంలో సార్, వచ్చాం. నేను ఓన్లీ వన్ దయచేసి మీ ఇద్దరు బాధ్యత లేని allegations ఓన్లీ వన్ ఆస్కింగ్, వన్ క్వశ్చన్ ఇస్ ఆస్కింగ్ అండి. సమస్యలకి ఇప్పుడు మీరు one- చేస్తున్న సంబంధం ఉందా? one మనం question- పెట్టుకునే చర్చ the- ఏంటి? తెలంగాణ ప్రజలు ఒక్క నిమిషం బాగున్నారు, సార్. ఆంధ్ర ప్రజలు బాగున్నారు. పాతసారి ఇప్పుడు గారు, బాగలేదంతా పాతసారి ఎవరంటే గారు, అయ్యగారు, బాగలేదు అయ్యగారు, ఎవరంటే బాగలేదు, పదవులు బీజేపీ కోల్పోయినటువంటి తీసేసిన తహసీల్దార్లు బాగలేదంతే. బీజేపీ వీళ్ళ వాళ్ళు అందరూ బాగున్నారు. బీజేపీ వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి బాగుందని చెప్తున్నాడు, సహాయం ఆంధ్ర చేయలేదు ముఖ్యమంత్రి బాగుందని అని చెప్తున్నాడు. కృష్ణారావు అలిగేషన్ అండి. అవును. కృష్ణారావు అలిగేషన్ ఏంటంటే బీజేపీలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సహాయం చేయలేదు కాబట్టి ఇబ్బంది సమస్యలు పడ్డారు. పరిష్కరించలేదు. రెండు రాష్ట్రాల మధ్య అని చెప్పారు కాబట్టి Yes. మీరు సమాధానం చెప్పి అడిగేది అంటే అయ్యా ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యుల కోసం రాజ్యాంగ సవరణలు చేస్తారు, మీరు కావాలంటే బిల్లు పెట్టుకుంటారు. అంటే- మీరు Right, okay, okay, స్పెషల్ okay, కేటగిరీ okay, స్టేటస్ కి మీరు ఏ రకంగా స్పెషల్ పాపాలు కేటగిరీ చేశారని స్టేటస్ కి example చెప్పినా ఆ మీకు పాపం కడగవయ్యా నువ్వు. ఏ రకంగా కడుగా special పాపం. status కూడా మేము మేము స్పెషల్ చేశామంటే మీరు కడుగు మీరు. అడుగుతున్నారు. ఆ పాపం వారు కడగాలి. మీరు కడగండి ఏదో. మీరు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి. మీరు కూడా తీసురాపో విష్ణు పోయి ఇది చూడండి మీ వెంకయ్య నాయుడు దమ్మను మేము మీరు స్పెషల్ చెప్పండి. స్టేటస్ గురించి మీరు మాట్లాడినాం మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు మీరు చేస్తే మాట్లాడుతున్నారు. వాస్తవాలు మేము మా చేసుకుంటారా? వెంకయ్య నాయుడు గారు స్పెషల్ స్టేటస్ అనే పదం మాట్లాడారు కాబట్టి వీళ్ళు
స్పెషల్ స్టేటస్ లేకపోతే వీళ్ళకి అది కూడా తెలియదు. స్పెషల్ స్టేటస్ అనేది కూడా వీళ్ళకి తెలియలేదు. Yes, ఇచ్చిన మాట మేరకు మేము దయచేసి ప్రజలు మేము ఇచ్చిన మాట మాట్లాడారు, మమ్మల్ని విశ్వసించినారు, మిమ్మల్ని విశ్వసించలేదు. ఒక సంవత్సరం బీహార్ చాలా పోతాయి. గెలిచిన 3 రాష్ట్రాలు కూడా చెప్పండి. బీహార్ కూడా మీరు గెలిచిన 3 రాష్ట్రాలు కూడా చెప్పండి. తెలంగాణ ప్రజలు కూడా మీకు చేశారు ఆఖరికి. పార్థసారథి గారు అందరికీ అన్ని వసపోస్తారు కానీ మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి మాత్రం బీజేపీ అధ్యక్షుడు వసపోసినట్టున్నాడు. ఐవైఆర్ కృష్ణారావు గారు చేసిన కామెంట్స్ మీరు ఫాలో అయ్యే ఉంటారు. నేను ఫాలో అవుతున్నానండి. మళ్ళీ ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా గొప్పగా చేసామంటున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇప్పుడు సమస్య ఎమ్మెల్సీలు పెంచుకుంటాం లేకపోతే రాజ్యసభ నిధులు పంచుకుంటామేనా? చిల్లి గవ్వ లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు. నా రెక్కలు కొట్టేశారు నరికేస్తారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆఖరికి చీఫ్ సెక్రటరీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెప్పి ధోరణిలో మాట్లాడుతూ ఉంటే ఇంకా బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా దాన్ని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఏది ఒక్కటి కూడా మన రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమైన సమస్య రాజధాని ఏర్పాటు. ఈ రోజు దాకా రాజధానికి ఏంటో మాట్లాడితే మాకు బిల్లులు ఇవ్వలేదు, ఏదో కనుక చిల్లర కోట్లు అంటారు చూసారా, నేను సామాన్ ఇచ్చాను నాకు బిల్లు రాలేదని చెప్పేసి ఏంటో డబ్బులు ఇచ్చారంట వీళ్ళు బిల్లు ఇవ్వలేదంట. అందుకని రాష్ట్ర ప్రజల ఎత్తి మీద చంద్రబాబు పెడతానికి వెంకటకృష్ణ గారు పార్థసారథి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దవారు వారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి వచ్చే సందర్భంలో రాసిన లేఖలో క్యాపిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, నేను సంతోషిస్తున్నానని చెప్పి లేఖ రాశాడు. మీరే చదివారు కూర్చొని. అదే రోజు పార్థసారథి గారు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు ఉన్నారు, అదే డిబేట్ లో నేను కూడా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్ప, పార్థసారథి గారు చెప్పింది తప్ప, కేంద్రం బాగా సాయం చేస్తుందని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా చెప్తారు, ఆహా బాగుంది అనగానే మీరు బాగుందని చెప్పేసి సంకలు కొట్టుకున్నారేమో. అది కాదు, మీ మీద గౌరవంతో మీరేదో ఇచ్చిన దానికి మేము సంతోషం వ్యక్తం చేశాం, అదే సరిపోయిందని కూడా చెప్పండి. మేము ఇచ్చేసింది చాలు, మీకు ఇంక ఇవ్వక్కర్లేదని చెప్పేసి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారేమో మాకు డబ్బులు రావట్లేదంటారు, మీరేమో ఇచ్చేసామంటారు. ఇది ఎక్కడ ఆంధ్ర ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారో మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క హామీ అన్నా సరే సరిగ్గా నెరవేర్చుకున్నారండి. స్టీల్ ప్లాంట్ అన్నారు, శైలజనాథ్ ఇంత ముందు చెప్పి ఉంటాడు. రాయలసీమలో స్టీల్ ప్లాంట్ అన్నాడు, అది లేదు. రాజధానికి లేదు. కానీ వెంకయ్య నాయుడు గారికి మాత్రం మెట్రో ప్రాజెక్ట్ మాత్రం అర్జెంటుగా కావాల్సి వచ్చింది. మెట్రో ప్రాజెక్ట్ని పెట్టేస్తున్నారు. దాని మెట్రో ప్రాజెక్ట్ కంటే కూడా చాలా మౌలికమైన సమస్యలు ఉన్నాయి. మేము స్పెషల్ స్టేటస్ గురించి మొన్నటిదాకా ఏం చెప్పారండి, వచ్చేస్తుంది నీతి ఆయోగ్ రాగానే ఇచ్చేస్తామన్నారు. ఈ రోజుకి దాని గురించి మాట్లాడరు. నీతి ఆయోగ్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. వెంకయ్య నాయుడు గారు అయితే నేనే ఛాంపియన్ని, ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను కానీ చెప్పుకున్నారో, ఆ వెంకయ్య నాయుడు గారు ఇక రాదని చెప్పేస్తున్నారు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదంటున్నారు. సో ఇంకా బీజేపీ వాళ్ళు మాట్లాడే నైతిక హక్కుని కోల్పోయారని చెప్పేసి నేను భావిస్తాను. పార్థసారథి గారు ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఇందాక ఒక మాట విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు, ఇందాక రాజకీయ నాయకులు అంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కానీ ఐఏఎస్గా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు చాలా బ్యాలెన్స్గా ఉండాలి అని. ఈ నేపథ్యంలో నేను అడుగుతున్నది ఒకటే, చీఫ్ సెక్రటరీగా పనిచేసి 17 నెలల పాటు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ చక్కబెట్టిన వ్యక్తి, ఆ రాష్ట్రం పడుతున్న ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఎలా ఉన్నాయి, కేంద్రం నుంచి వస్తున్నది ఏంటి, రాష్ట్రం నుంచి పోతున్నది ఏంటి, ఇవన్నీ చూసి ఒక 2-3 స్టేట్మెంట్స్ చేశాడు ఆయన. వాటిని ప్రజలు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కాదు. తప్పకుండా పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి. మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, అదేవిధంగా అధికార పక్షం కూడా చెప్పింది. నిధులు సరిగ్గా ఇవ్వట్లేదు, మా రెక్కలు నరికేశారు, ఫ్యాను టేబుల్ కూడా లేదని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దాన్ని ధృవీకరిస్తూ సాక్షాత్ చీఫ్ సెక్రటరీ చెప్పారంటే దాంట్లో 100% వాస్తవం అని చెప్పేసి మనందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందో చూడాలి. కానీ ఎంతసేపు మేము ఎమ్మెల్సీలు ఇచ్చాము, లేకపోతే మేము అది ఇచ్చాము, శంకుస్థాపన చేశాము, తట్టెడు మట్టి, చెంబు నీళ్లు ఇచ్చాము, ఇవి కాదని చెప్పుకోవాల్సింది. ఈ రాష్ట్రానికి రాజధానికి ఏమైనా డబ్బులు ఇస్తారా? ఇవ్వరా? మీరు ఏదో 60,000 కోట్లు ఇచ్చా, ఒక్కొక్క మినిస్టర్ వస్తారు, 60,000 కోట్లు ఇచ్చాము, 40,000 కోట్లు ఇచ్చామని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాత ఏమీ లేదు. ఇదంతా కూడా ఏంటంటే తెలుగు ప్రజల్ని మోసం చేసే దూరంలో
ఈ రెండు రైట్ ప్రభుత్వాలు కూడా రైట్ సార్ పనిచేస్తాయని రైట్ ఒక్క నిమిషం బాబు దినకర్ గారు గారు ఇంకా కొన్ని దేశాలు ఒక్క మిగిలాయి, మాట అభివృద్ధి తిరిగి వచ్చిన ఒక్క తర్వాత మాట మీ సార్ సమస్యలు ఒక్క మాట సార్ ఒక్క మాట సార్ దినకర్ గారు ఈ మా ఇంకా కొన్ని దేశాలు మిగిలిన ఒక్క మాట సార్ వచ్చినాక అప్పుడు ఆలోచిస్తారు మీ సమస్య. మెట్రో అవసరం లేదని ఆగండి సార్, పార్థసారథి మీరు గారు ఆగండి ప్రకటన ఒక్క ఇమ్మనండి. నిమిషం. నేను వేరే విషయాలు మాట్లాడను. సరే సరే మెట్రో సరే అవసరం లేదని ముందు రాజధాని కట్టి రాజధానిలో మెట్రో పెట్టండి సార్ వెంకటకృష్ణ గారు, ముందు రాజధాని లేదు అక్కడ అన్నీ జరుగుతాయండి. కూర్చోడా కుర్చీ లేదు ఫౌండేషన్ వేసిన తర్వాతనే బిల్డింగ్లు కట్టేది. ఏంది? వాళ్ళు బిల్డింగ్లు ముందు కట్టమంటున్నారు, ఫౌండేషన్ తర్వాత అసలు నా వేసుకోమంటున్నారు. ఊరు లేకుండా ఊర్లో రోడ్ వేసి బస్సు అవునా? పెడతామంటే ఊరికి ఫస్ట్ ఊరు రోడ్ వేసిన లేకుండా తర్వాతనే బస్సు ఎందుకు బిల్డింగ్లు సార్ కడతారు. ఫౌండేషన్ వేసిన తర్వాతనే బిల్డింగ్లు ఊరికి కట్టేది. ఊరు లేకుండా బస్సు ఎందుకు సార్ కంప్యూటర్ లో చూస్తాం కదండి బిల్డింగ్లు ట్రాఫిక్స్ పెట్టేది కాంగ్రెస్ అంతా గ్రాఫిక్ లోనే కదా జనాలు చూపించింది. 50 ఏళ్ళు గ్రాఫిక్ లో చూపించే కదా ఓట్లు వేయించుకోలేదు. మూడోసారి చేస్తారంటే తెలుగుదేశం Right. ప్రభుత్వాలు అవును, మొట్టమొదటిసారి right. చంద్రబాబు నాయుడు గారు చేశారు, Right. ఒక్క రెండోసారి నిమిషం. ఏమో మోడీ గారు చేశారు, మళ్ళీ మూడోసారి చంద్రబాబు నాయుడు గారు చేస్తారనుకుంటా. రైట్ దినకర్ గారు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కృష్ణారావు గారు చేసిన మాటల్ని చంద్రబాబు నాయుడు గారి మాటలే అనుకుంటే తప్పేంటి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓన్ చేసుకోకూడదు? దాన్ని ఓన్ చేసుకోవడం అంటే ఏస్ మా వాడు చెప్పింది కరెక్టే అనమని కాదు ఉద్దేశం. అక్కడ చీఫ్ సెక్రటరీ గారు కేంద్రం సరిగా సహకరించడం లేదు సమస్యల పరిష్కారంలో అనే దాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ వాయిస్గా ప్రజలు తీసుకోకూడదు? తీసుకుంటారు కదా ఈ వ్యాఖ్యల్లో రెండు అంశాలని విభజించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంశం ఒకటి, ముందు నెగిటివ్ ఆస్పెక్ట్గా వస్తున్నాను. ఏంటంటే ఏ అంశాలు అయితే కాలేదు, ఉద్యోగుల విభజనకి సంబంధించి కావచ్చు, షెడ్యూల్ 10 సంబంధించి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి అట్లాగే బ్యాక్వర్డ్ రీజన్ ఇన్సెంటివ్స్ ఏదైతే రావాల్సింది రాకపోవటము, ఇండస్ట్రీస్ ఏమైనా సెటప్ చేసుకోవాలంటే అసలు స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించినటువంటి అంశాలు కానీ అన్నీ డిలే అవుతూ ఉండేటప్పటికి ఒక రకమైనటువంటి బాధ ఏ అయితే కాలేదో వాటి మీద ఉన్నట్టు మాట వాస్తవం, ఎవరు కూడా దాన్ని కాదనలేరు. అయితే ఏ అయితే అంశాలు ఏ అయితే విభజన చట్టంలో పెట్టిన ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి కానీ ఇచ్చిన ఏ అయితే మంచి జరిగిందనే అంశాన్ని ఒక వైపు పెట్టుకుంటూనే రెండోది ఏదైతే కావాలో అందుకనే చాలా స్పష్టంగా ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ గారు పెట్టిన మీటింగ్లో పివి రమేష్ గారితో ఈ అన్ని అంశాలు ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టే లోపలే తేల్చాలి అనేటటువంటి ఒక అంశాన్ని కూడా నేను అడగటం జరిగింది. అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి ఈసారి చాలా అందుకని రేపు నిన్న ఫైనాన్స్ మినిస్టర్ని అడగటం జరిగింది, ఫైనాన్స్ సెక్రటరీ అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైతే నేను రిప్రజెంటేషన్ ఫైనాన్స్ సెక్రటరీ ఇచ్చాడో దాని మీదనే మళ్ళీ ఈయన ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్తో ఫాలోఅప్ చేసుకోవడం జరిగింది. రేపు ప్రధానమంత్రి కూడా సాధ్యమైనంత వరకు మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి బడ్జెట్ తర్వాత వాళ్ళు ఏం పెడతారు అనే దాని మీద మట్టి చాలా కీలకంగా మనం ఆ రోజు అంటే ఇది వేరే ఇదిగా ఉండదేమో అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క మెతకదనం ఇక్కడ కూడా కనపడతా. మౌలికమైన సమస్యలకు పరిష్కారం చూపించకపోయినా వాళ్ళు సంతృప్తి చెంది మాకేదో ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారని చెప్పేసి ప్రజలకి చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడ మెతకదనం ఉందండి? మీ అంశాలకి కావాల్సిన విధంగా అతుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇవ్వని అంశాలు ఏదైతే ఉన్నాయో ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి మీకు తెలుసా? దాంట్లో ఏ మేరకు ఇప్పుడు దాకా నిధులు ఇచ్చారు చెప్పగలరా? పాయింట్ మాట్లాడకుండా ఆయన ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్ ఉందో దాన్ని పట్టుకొని మెతకన్నాడు. ముందు మాట నేను అసలు నెగిటివ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడలా, దాని పక్కన పడేసేయాలి. ఏదైతే ఇవ్వలేదో దాని గురించి మాట్లాడతలా, ఇచ్చిన దాని గురించే ఏదైతే గొప్పగా చెప్పారు దినకర్ గారు దాని గురించి మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను చెప్పడం ఏంటండి? మేము చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి పెద్ద లెటర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి రెక్టిఫై చేసుకుని ఏమన్నా ఉంటే మీ కోరిక ఒకటి ఉందండి, తెలుగుదేశం బీజేపీ కొట్లాడుకోవాలి, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఆగిపోవాలి, రాజకీయంగా మీరు బెనిఫిట్ సంపాదించాలి అంతే. ముద్దు పెట్టుకోండి ఏమైనా పర్లేదు. నేను అనేది ఏమిటంటే మీ కోరిక నెరవేరదు చెప్తున్నారు. విష్ణు గారు వినండి సార్, ఎందుకు అంతగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సారథి గారి కోరిక నెరవేరదేమో కానీ బీజేపీలో ఒక వర్గం కోరిక మా కోరిక ఒకటేనండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరించాలి, మా బాధ్యత తెలుగుదేశం కాకపోతే ఆ రాష్ట్రాన్ని వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం
కాదు ఇప్పుడు దినకర్ గారు చెప్పారు ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారని చెప్పేసి ఇవ్వలేదా? ఆ ఇన్స్టిట్యూషన్స్ కి రాలేదా? ఎన్ని వేల Foundation కోట్లు లేదా? అవసరం, ఎన్ని కోట్లు ఇచ్చారని చెప్పేసి చెప్పగలరా దినకర్ గారు? We are asking the same thing. ఇప్పుడు ఏదైతే బడ్జెట్ లో ఉందో, ఇప్పుడు release చేసిన శంకుస్థాపన చేసినంత అడుగుతున్నాము. మాత్రాన ఇచ్చినట్టు భావించేసి మీరు ప్రజల్ని మభ్య పెడితే అది కరెక్ట్ కాదు. ఇన్స్టిట్యూషన్స్ కట్టాలంటే వాటన్నింటినీ కూడా దాదాపు 24,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మీరు ఎన్ని కోట్లు తెచ్చారండి ఇవ్వాల్సిందే. ఐఐటి కానీ లేదా ఐఐఎం కానీ మీరు ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారు ఇన్స్టిట్యూషన్స్ కి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పగలరా మీరు ఇప్పుడు దాకా? శంకుస్థాపనలు వేసేసి అంత ఏది చంద్రబాబు నాయుడు గారికి రుణమాఫీ అంతా అయిపోయింది కదా, నీకు ఎవరు చెప్పారు ఇవ్వలేదని ఏదైతే ప్రశ్నించారో అట్లాగే మీరు శంకుస్థాపన చేసి వచ్చేసినాయి, మీరు చదువుకోండి, అక్కడ బెంచీలు ఉన్నాయి, రూమ్లు ఉన్నాయి అన్నట్టు చెప్తే ఎట్లా అండి? ఇక్కడ ఇంకో మాట కూడా సార్ గారు ఒక్క నిమిషం, శైలజన గారు ఇంకో మాట కూడా ఇదే ఐవర్ కృష్ణారావు గారు ఏమన్నారంటే ఏపీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు సరైన పందాలోనే సాగుతున్నారు, ప్రభుత్వానికి స్పష్టమైన నిర్దేశనం ఉంది అంటే ఏంటి? కేంద్రం నుంచి రావట్లేదనే కదా అర్థం. చంద్రబాబు సరైన పదంలోనే ఉన్నారు కానీ అభివృద్ధి జరగట్లేదు, సమస్యలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి. దాన్ని ఎలా చూడాలి? ఐవి కృష్ణారావు గారు రాజధాని నిర్మాణమే పెద్ద సవాలని కూడా అన్నాడు ఆయన. ఐవి కృష్ణారావు వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలే. నేను అదే అడుగుతున్నా, వ్యాఖ్యలే ఇది కన్ఫర్మ్స్. ఎందుకు అనుకోకూడదు అని అనుకోనే ప్రూవ్డ్, ఈ సెంటెన్స్ ప్రూవ్ చేస్తుందండి. అవును. నేనదేమంటే ఈ రోజున పార్థసారథి గారితో సహా నేనేమంటే అయ్యా మీ ఇద్దరు ఐక్యత బలంగా ఉంది, ఉంచుకోండి, అలాగే ఉండండి, మాకే అభ్యంతరం. చాలా ఏళ్ళుగా సఖ్యతగా ఉన్నారు మీరు. అప్పుడెప్పుడో మోడీ గారిని ఊరి చాలా అనుకున్నారులేండి. సఖ్యతతో మీరు ఉన్నారు. నేనేమంటే ఆ సఖ్యతతోనే ఈ రాష్ట్రానికి రావాల్సినవి కానీ సమస్యలు కానీ పరిష్కరించండి. యువర్ గుడ్ ఆఫీస్. ఈ దేశంలో చాలా సీనియర్ ముఖ్యమంత్రి నిద్రపోయే వాళ్ళని లేపుతాము, నటిస్తున్న వాళ్ళు లేపాలంటే మాకు కాదు, మా చేత కాదు. నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిద్రపోతున్నారు. ఏం లేదు, ప్రజలందరికీ కనపడుతున్న అభివృద్ధి. కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం, తల్లి కాంగ్రెస్ కు పిల్ల కాంగ్రెస్ మాత్రం కనపడలేదు. ప్రజలకు అభివృద్ధి కౌగలించుకుంటారండి, నటిస్తారు. అదే తల్లి కాంగ్రెస్ కు పిల్ల కాంగ్రెస్ మాత్రం కనపడలేదు. చెప్తారు. మోడీ గారు బాబు గారు జోడీ అని ఒక పెద్ద లైన్ పెట్టిపోయి ఆ జోడీ ఇంతవరకు ఏం పని చేయలేదండి బాబు. ఐఎమ్ రిక్వెస్టింగ్ తెలుగుదేశం పార్టీ పీపుల్, అయ్యా మీ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, మీరు నటించడం ఆపేయండి, మీరు మేలుకోండి. మీరు మేలుకుంటే మళ్ళీ కనీసం బాగుంటుంది. ప్రజలకు చెప్పండి మేము నటిస్తున్నాం ఇప్పటిదాకా, ఇప్పుడు మేలుకోండి, వాస్తవానికి దగ్గరకు రండి. ఎన్ని రోజులు అబద్ధాలు మాట్లాడతారు? మోడీ గారు మీ పార్టీ అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ నిర్మాణం చేస్తారా? అభివృద్ధి రోడ్డు పడుతుంది, అయ్యా తల్లి కాంగ్రెస్ పక్కన పెట్టండి, మీ సంగతి చెప్పండి. మీ అజెండా మీకు ఒకటే, మీకు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర అస్థిరత కావాలి, జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా ముఖ్యమంత్రి కావాలి. మీ కోరికలు నెరవేరే పరిస్థితి లేదు. స్పెషల్ మిమ్మల్ని నమ్ముతారు. చెప్పండి, వాస్తవానికి వస్తే నమ్ముతారు. తెచ్చే యోగ్యత లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ప్రజలకు ఒకసారి బాబు, దానికి పెద్ద దేశంలో ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి పార్టీలు కూడా మాతో మాట్లాడుతూ 5 దశాబ్దాలు ఈ దేశాన్ని పరిపాలించి ప్రతిపక్ష హోదా కోల్పోతున్నట్లు ఒక దళితులు తీసుకుపోయి ప్రతిపక్ష నాయకుడిగా పెట్టి దేశ ప్రజల పార్టీ 5 దశాబ్దాలు దేశాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా మోడీ గారి నాటకం, ఒకవైపు తెలంగాణ నుంచి ఓవైపు ఆంధ్ర నుంచి వాళ్ళు మునిగిపోయి ఒకసారి శైలజన గారికి ఒక ఫైనల్ గా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీకి ఏదో నష్టం జరిగిపోయిందని వాళ్ళు నటించకుండా మేల్కొని ప్రజలకు దగ్గర అవ్వాలని మీరు వాళ్ళ మీద సానుభూతి చూపించకండి, అవసరం లేదు. మీరు ప్రజలకు ఏం కావాలో చూడండి. ఐవర్ కృష్ణారావు గారు అనుమోదం చెప్పిన మాట కానీ లేకపోతే పరసారి గారు లాంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద మీకేం ప్రేమ? ఒక్క నిర్మాణాత్మకమైన సూచన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడైనా చేసిందా?
శైలజానాథ్ గారు ఒక నిర్మాణాత్మక సూచన చేశారా? మోడీ పార్థసారథి గారు ఒక ఒక్క నిర్మాణాత్మక మంచి పని, సూచన చేశారా? ఒక్క మంచి వీళ్ళ పని అజెండా చెప్పండి. ఒకటే. ఈ బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దేశాన్ని పార్టీ, ధ్వంసం కాంగ్రెస్ పార్టీ చేసింది. రాత్రి కలిసి బీజేపీ మాట్లాడుకుంటారు. ధ్వంసం చేసిందండి. పగలు ప్రజల ముందర నటిస్తారు. నాగపూర్ ప్రజలు ఈ ఆఫీస్ విషయాన్ని కూడా గుర్తించారు. మోకరిల్లే పరిస్థితి మాకు వీళ్ళ లేదు. యొక్క నిద్రపోతూ ఇదో నటిస్తున్నటువంటి నాగపూర్ ఆఫీస్ విషయాలు మీద ఏవైతే మోకరిల్లే ప్రజలు పరిస్థితి గుర్తించారో. మాకు లేదు. రైట్ సారథి గారు చెప్పండి. సారథి గారు చెప్పండి. మీ నాయకత్వంలో శైలజానాథ్ గారు ఆగండి. హిందువులు, ముస్లింలు శైలజానాథ్ గారు. అవకాశం మీకు రైట్, అది రైట్, కూడా ఓకే. లేదు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ముస్లింలు ఓట్లేసిన తర్వాత ఆగండి, ఆగండి. మరి చెప్పండి సార్. శైలజానాథ్ గారు. మీ సంఘటన ఆఖరికి జమ్మూ కాశ్మీర్ లో ఏదో ముస్లింలు ఓట్లేసిన ఒకసారి తర్వాత గెలిస్తే లేదు. ఎంత ఇంకా దళితులనే పెట్టుకొని ఇన్నేళ్ళు ఒకసారి రాజకీయాలు చేస్తారు. ఒక ముస్లింలనే రూపాయి పెట్టుకొని ఇచ్చిన ఇన్నేళ్ళు పాపాన రాజకీయాలు పోలేదు. చేస్తారు. అయిపోయింది. రోడ్లలో ఆగండి సార్. వీళ్ళు స్వచ్ఛ భారత్ దళితులు దూరం అయిపోయారు. స్వచ్ఛ భారత్ పద్దులు చేస్తున్నాయండి. రోడ్లు స్వచ్ఛ భారత్ పద్దులు చేస్తున్నాయి. ఎందుకంత హైపర్ అవుతున్నారు? ఇద్దరు ఎందుకంత హైపర్ అవుతున్నారు? ఒక్క నిమిషం ఆగండి. సారథి గారు చెప్పండి సార్. సారథి గారు conclude చాలా చేయండి. విడ్డూరంగా ఉంది ఇక్కడ. ఆగండి, ఆగండి, ఆగండి. చెప్పండి. చెప్పండి చెప్పండి. శైలజ గారు, ఒక్క నిమిషం. ఆగండి సార్. సారథి గారు. శైలజన్న, ఒక్క నిమిషం. చాలా విడ్డూరంగా అనిపిస్తుందండి. ఎందుకంటే లైట్లు ఆపేసి రాష్ట్రాన్ని విడిగొట్టిన ఇద్దరు రెండు పార్టీలు కొట్టుకుంటుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను అడిగేది ఏంటంటే ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని చెప్పి నువ్వు కూడా అప్పుడు నువ్వు ఉన్నావు. అన్న ఒక్క నిమిషం కాదు. ఆర్టికల్ 3 ప్రకారం కత్తి సానబెట్టించింది మీరే బ్రదర్. అన్న మనందరం కూడా వ్యతిరేకించాం. మనందరం కూడా వ్యతిరేకించాం. దాని గురించి పక్కన పెడదాం. వ్యతిరేకించాం, పక్కన పెడదాం. వైసీపీలు లేవు. ఓకే, పక్కన కాంగ్రెస్ పెడదాం. పార్టీలోనే అన్న, ఉన్నాం. వెంకటకృష్ణ గారు, మంత్రిగా ఉన్నాం. విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతాను మంత్రిగా కూడా మీరు ఉన్నాం. అందరూ ఒకటే. భానుప్రసాద్ గారు ఉన్నారు, మీరు ఉన్నారు, పార్థసారథి గారు అందరూ ఉన్నారు, అందరూ అందరూ ఉన్నారు. ఒకటే. పురంధేశ్వరం ఉంది. అందరూ తలా పాపం పురంధేశ్వరం ఏదో కూడా ఉంది బాబుల్ కదా. సాగర్, పురంధేశ్వరి, రాజగోపాల్, కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ అందరూ ఉన్నారు. ఉన్నారు, వదిలేసేయండి. అది నేను అడిగేది రైట్, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సహా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఒకటే దగ్గరే అడుగుతున్నా. వచ్చిపోయారు అంతా. చెప్పండి. కాదు, విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను మేము. ఇప్పుడు ఐవైఆర్ కృష్ణరావు గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్ అయిన దాదాపు 6 నెలల వరకు ఆయన ఏదైనా తప్పు మాట్లాడినా ఆయన మీద చర్యలు తీసుకుంటానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అవును, ఉంది. ఒకవేళ మీరు ఆయన చెప్పేది అబద్ధం అనుకుంటే కనుక, లేదు మేము నిధులు ఇచ్చామో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పేసి మీరు చర్య తీసుకుంటానికి సిద్ధంగా ఉందా మీ పార్టీ? తర్వాత సూచనలు చేయలేదంటున్నారు. ఏం సూచన చేయలేదండి? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి, స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పాము. అది మా సూచన కాదా? మేము అదే విధంగా రాజధానికి అనేక సూచనలు చేశాం. వినండి సార్, వినడానికి అసలు మీకు ఓపిక లేకపోతే ఎట్లా? ఓపిక లేదేంటి? మీకు వినడానికి అసలు ఓపిక లేదేంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు? అసహనం ఎక్కువైపోతుందండి. మిగతా ఏ విషయాలు చెప్పనివ్వండి, ఆయన ఏం చేశారో ఓకే, చెప్పనివ్వండి. స్పెషల్ స్టేటస్ పక్కన పెట్టండి. కదా తెలుస్తుంది. అబద్ధాలు చెప్పి అబద్ధాలు జనాలకు ప్రచారం చేసి ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు అదే మోసం బాధ. చేస్తారు ప్రజలను? మోడీ గారు వెంకటేశ్వర ఎక్కడ గారు అబద్ధాలు అబద్ధాలు చేస్తాం లేదు. రాష్ట్రాన్ని మోసం చేస్తారు. వెంకటకృష్ణ ఎన్ని గారు, రోజులు మోడీ ప్రజలు గారు మోసం వెంకయ్య నాయుడు గారు అబద్ధాలు చెప్పారా? వెంకయ్య నాయుడు గారు అబద్ధాలు చెప్పారా? వెంకయ్య నాయుడు స్పెషల్ గారి స్టేటస్ గురించి కారణంగానే ఈ రాష్ట్రానికి నేను అబద్ధం నిధులు చెప్పారంటారు. వస్తున్నాయనేది మీకు కూడా వెంకయ్య నాయుడు గారు తెలుసు, అబద్ధాలు తెలుసు. చెప్పారని అడుగుతున్నాను నేను. రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. వెంకయ్య నాయుడు గారు అబద్ధాలు చెప్పారా? ఈ ప్రజలు మోసం చేశారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కాదా? కలిసి ఎలక్షన్స్ లో మోడీ గారు కాదా? డయాస్ చేసుకుని కాదండి. ఇద్దరు కలిసి అబద్ధాలు చెప్పారా? చేతనైతే మోడీ గారు ఒక్క కాదా? మాట వెంకయ్య నాయుడు గారిని పొగరండి, మీ చేత కాకపోతే మోడీ గారు కాదా? మంచి చేసేటువంటి వాళ్ళు రాజకీయ చెప్పండి. విమర్శల్లోకి లాగద్దండి. ఇది చెప్పండి సార్. వెంకయ్య నాయుడు గారి వల్లనే నిధులు వస్తున్నాయంటే మోడీ గారు కాదా ఇస్తుంది? మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అండి. వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఆయనే ఆంధ్రప్రదేశ్ చెప్పాడు, కర్ణాటక మంత్రిని ఆంధ్ర కాదు ఆయనే చెప్పాడు స్వయంగా. ఏం చెప్పాలా నేను? No, 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 you are mistaken. వెంకయ్య నాయుడు గారు స్వయంగా ఈ రాష్ట్రం తప్పు మాట్లాడితే చెప్పండి. నేను తప్పు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో జరిగే పరిణామాల మీద నేనేమి స్పందించను. నేను కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడిని అని మాట్లాడారు ఆయన. విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంకటేష్ గారు ఎప్పుడు సూచనలు చేయలేదు అంటారు కదా. ఎప్పుడైనా బీజేపీ టీడీపీ కలిపి ఈ రాష్ట్రంలో రాజకీయ పక్షాలు సూచనలు తీసుకుంటానికి ఒక మీటింగ్ ఏమైనా పెట్టాయా? అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన జరుగుతుందా? ఓపెనింగ్ ఇన్విటేషన్ ఇస్తేనే మీరు పారిపోయినటువంటి వాళ్ళు మీరు. అరే మీటింగ్ లో ఇన్విటేషన్ నువ్వు ఏం మాట్లాడతా దేనికి అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? రాష్ట్ర రైతులు దోచుకున్నారు మీరు, రైతులు దోచుకున్నారు మీరు, దాంట్లో కూడా భాగస్వాములు అయిపోయారు. రైతులు దోచుకున్నారు. ఈ రోజు ఏదైతే భూమి ఇచ్చారో ఆ రైతులు మిమ్మల్ని కర్రలు పెట్టుకున్నారు. మీరు రాజధానిలో రాలేమో. ఏ రైతులైతే మీకు ప్రేమతో ఇచ్చారో భూములో ఆ రైతులు మీ వెనక కర్రలు పట్టుకుని వెనకొచ్చే పరిస్థితి ఉంది. మీరు ఒకసారి అగ్రికల్చర్ అని జోన్ 1 అని గ్రీన్ బెల్ట్ అని చెప్పేసి ఏ విధంగా మోసం చేస్తున్నారు. అందుకే మేము రాలా. మీ మోసాలు మీ దగ్గర భాగస్వాములు కాదు కాబట్టి మేము రాలా. We don't want to be part of your cheating.
సారథి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. భాను గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఏమైనా స్పెసిఫిక్గా అడిగారా లేకపోతే ఏమైనా స్పెసిఫిక్ సూచనలు ఇచ్చారా అనేటువంటి చెప్తారు. నీతి ఆయోగ్ ఏర్పడటానికి మేము ఇచ్చిన సూచనలే ప్రధానమైనటువంటి సూచన. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనే ప్రధానమైనటువంటి సూచన. ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ని ఈ విధంగా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి సూచన. రెండోది, ఈరోజు ఆ నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత మీరు ప్లానింగ్ కమిషన్ పనితీరు బాగాలేదని చెప్పి తీసేశారు, నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ ఏదైతుందో తెలంగాణ విషయంలో మేము అడుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతుందో ప్రధానమైనటువంటి డిమాండ్లో ఒకటిగా ఉన్నటువంటి FRBM ఇదిలో మాకు సడలింపునివ్వండి, 3% నుంచి 3.5% రిలాక్సేషన్ అడుగుతూ ఉంటే దానికి నీతి ఆయోగ్ యాక్సెప్ట్ చేస్తే, నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే ఈ రోజు వరకు మీరు నిర్ణయం తీసుకోరు. ఇటువంటి అన్ని నిర్ణయాలన్నీ పెండింగ్ పెట్టుకుంటూ మీరు విష్ణు గారికి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యువర్ పార్టీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయ లేక ఇంకో శిక్షణ కాకుండా నటించడంలో భవిష్యత్తుకి శిక్షణ ఎక్కువ ఇస్తున్నటువంటి కూడా ఐ వెరీ కంగ్రాచులేటింగ్. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎందుకంటే స్ట్రాంగ్ ఫెలో నువ్వు, ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని బాబు గారు అడగలేరు, నువ్వు అడిగి తెచ్చినావు అనుకో. మీరు కూడా 1800 కోట్లు ఇచ్చామని చెప్తున్న పురంధేశ్వరి గారిని మెచ్చుకోవడం కాకుండా ప్రత్యేక హోదా గురించి అడగండి. మీరు అస్త్రంగా వాడుకొని మీరు ఏదో టీడీపీ కారణం కోసం కాకుండా రాష్ట్రం కోసం మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శైజనాథ్ గారు, భాను గారు, అండ్ విశ్వనాథ్ గారు, దినకర్ గారు, పాల్సార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో లెఫ్ట్ లో డిబేట్ నెంబర్ 1లో పాల్గొన్నందుకు. ఇక కల్తీ బాగా పెరిగిపోతుంది, ఆహార పదార్థాలు, కూరగాయలు, పళ్ళు అన్నీ కల్తీగా మారిపోతున్నాయి, రోగకారకాలుగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యాన వనాలు బాగా పెంచాలి, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ, పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది, ఈ రోగాలు రాకుండా ఈ పళ్ళు కూరగాయలు ఎంతవరకు ఉపయోగపడతాయి, రైతులు ఎంతవరకు లాభపడతారు అనేది డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత.